ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత వాట్ ఈస్ అవర్ ఫైనల్ గోల్. ఓకే, దెన్ లైక్ ఎంటైర్ కోర్స్ ఓవరీ ఒకసారి చూద్దాం. ఇంటర్న్షిప్ అండ్ కోర్స్ ఓవరీ గురించి ఒకసారి చూద్దాం. So let me introduce myself. So myself Fanindra Kumar Pedimani. I'm a full stack developer and real-time trainer as well as architect. So I have done my graduation and post graduation in SVU, Sri Venkateswara University Tirupati. So then I moved to Chennai and worked as a software developer in the stream of like UI technologies as well as backend technologies as Java, right? So from there I moved to full stack developer with Angular and Spring Boot, other higher technologies. So then I moved to Hyderabad and now product based company, worked in product based company in healthcare domain. And here like lot more other new technologies, cloud related technologies and architect wise. So mobile applications. So this everything I'm taking care of it. So if you can see my technical stack, I am like basically Java, Java, J2EE, Spring Boot and microservices, and JavaScript as a when see like UI technologies, JavaScript, Angular and React app design, React to design like responsive designs, సంథింగ్ లైక్ దిస్. అంటే ఒక యాప్ డెవలప్ చేసినప్పుడు అది మొబైల్లో సపోర్ట్ అవుతుంది, అదేవిధంగా ల్యాప్టాప్లో సపోర్ట్ అవుతుంది, ఏదర్ ఐఓఎస్లో, అదేవిధంగా ఆండ్రాయిడ్లో సపోర్ట్ అయ్యే విధంగా అనమాట, లైక్ హైబ్రిడ్ అప్లికేషన్స్ అంటాం. సో అలా అనమాట. తర్వాత HTML, CSS, Bootstrap like UI designs we know. That's mobile app development using Ionic framework, same as I said like hybrid development. ఓకే, ఒక యాప్ డెవలప్ చేసినప్పుడు ఏ ప్లాట్ఫామ్లో అయినా కానీ మనం యూస్ చేసుకోవచ్చు, వెదర్ ఇట్ ఇస్ ఐఓఎస్ ఆర్ ఆండ్రాయిడ్ ఆర్ విండోస్ ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ ఒకే యాప్ అనేది హైబ్రిడ్గా మల్టిపుల్ వేగా వర్క్ అవుతుంది అనమాట. Ionic framework as well as ఆండ్రాయిడ్ గేమ్స్. సో బై యూజింగ్ యూనిటీ ఈజ్ ఏ గేమ్ ఇంజిన్ అనమాట, ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ యూనిటీ అండ్ C#. And then technical architect, few of this application scratch development. So I did like architectures from end to end application development I involved. So worked as a technical architect as well. So now ఏదైతే మనకు కొత్తగా ఉన్నాయో like Google Cloud architectures, right? Lot of technologies we have now. Market is ruled on Google Cloud. So Google Cloud technologies also I'm expertise. Okay, so this is about my overall technical stack and my profile. So when see like in this course we are going to learn, so mostly we are focusing on Java is the core technology. Javalo multiple technologies ఉంటాయి మళ్ళీ. సో ఓవరాల్ గా చెప్తున్నాను, జావా ఉంటుంది, తర్వాత UI డిజైన్ లో HTML అండ్ CSS, JavaScript ఉంటుంది. సో డేటాబేసెస్ 2 ఉంటాయి, MySQL అండ్ Oracle ఉంటుంది. సో GitHub కొలాబరేషన్ టూల్ అంటాం, రియల్ టైమ్ కొలాబరేషన్ టూల్ అంటాం. సో GitHub గురించి నేర్చుకుంటాం, టామ్కెట్ సర్వర్ యూస్ చేస్తాం, అండ్ జావా సర్వర్ పేజెస్ తోటి మనం అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి యూస్ చేసుకుంటాం అనమాట. This is like trailer లా అనమాట. సో like basic technologies. So if you can bear with me, like spend like 10 to 15 minutes, I will give you full course overview. Okay, ఎగ్జాక్ట్ ఓవర్వ్యూ ఇస్తాను. సో లాట్ ఆఫ్ మెంబర్స్కి డౌట్ ఉంది, జీరో నుంచి స్టార్ట్ చేస్తారా లేదా డైరెక్ట్ ప్రాజెక్ట్స్ ఇస్తారా అని అంటున్నారు కదా. సో నో ప్రాబ్లం, ప్లీజ్ గివ్ మీ 10 to 15 minutes, సో యూ విల్ గెట్ మోర్ ఐడియా ఆన్ ఇట్. ఓకే, దెన్ ఇఫ్ యూ కెన్ సీ మోర్ లైక్ ఫైనల్ ప్రాజెక్ట్స్. వన్స్ మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫైనల్ గోల్ అంటే, సో మినిమం 6 ప్రాజెక్ట్స్ అనేది మనం చేస్తామండి. సో లెవెల్ 1 అని మనకు స్టార్టింగ్ SMS అనేది స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తాం, లేదు వాట్ ఎవర్. సో ప్రీవియస్ బ్యాచ్లో ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ చేసామన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ బేస్ చేసుకొని మీకు ఎటువంటి ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ అనేది చేసుకుంటాం. తర్వాత లాగిన్ లాగౌట్ సిస్టమ్స్ అనేది నేర్చుకుంటాం, లెవెల్ 2 అంటాం దాన్ని. చెప్తాను, ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్. సో ఒక యూజర్ అనే వాళ్ళు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా లాగౌట్ అవ్వాలి, సో ఈ ఆథరైజేషన్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. తర్వాత ఒక ఫ్లాగ్ బేస్డ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఫ్లాగ్ బేస్డ్గా మనం ఒక అప్లికేషన్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీవ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మీరు లీవ్ అనేది అప్లై చేస్తారు మీ పోర్టల్లో. అప్లై చేసినప్పుడు మీకు ఎవరైతే హయ్యర్ అథారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఛార్జ్ అనుకోండి, ఇన్ఛార్జ్ అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుంది, లైక్ HOD అనుకోండి, HODకి వెళ్తుంది. HOD కానీ అప్రూవ్ చేస్తే ప్రిన్సిపల్కి వెళ్తుంది. ప్రిన్సిపల్ అప్రూవ్ కానీ రిజెక్ట్ చేసినప్పుడు, అప్రూవ్ చేసినప్పుడు మీకు అప్లై అయిపోతుంది అనమాట. అలా ఒకరి నుంచి ఇంకొక రోల్కి ఎలా మూవ్ అవ్వాలి మనం చేసే రిక్వెస్ట్ని, దాన్ని ఎలా అచీవ్ చేస్తామంటే బై యూజింగ్ లీవ్ రిక్వెస్ట్ అంటాం, ఫ్లాగ్ బేస్డ్ అంటాం. సో ఆ ఫ్లాగ్ బేస్డ్ ఎలా యూజ్ చేయాలి అనేది ట్రై చేస్తాం అనమాట. ఇకపోతే హయ్యర్ అండ్ టెక్నాలజీస్ తోటి హయ్యర్ అప్లికేషన్స్లో ఫైల్ అప్లోడింగ్, రిట్రైవింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్, రిపోర్ట్స్ క్రియేషన్, ఇదంతా కానీ మనం ఇక్కడ చూస్తాం అనమాట. సో ఒక మేజర్ అప్లికేషన్, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఒకటి చేస్తాం, వేదర్ ఇట్ ఈస్ యువర్ కాలేజ్ పర్స్పెక్టివ్ కావచ్చు, బయట ఏదైనా కానీ ఒకటి డిస్కస్ చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హౌస్ రెంటల్ అన్నా, బట్ నాట్ ఓన్లీ హౌస్ రెంటల్, ఎనీ అప్లికేషన్, మేజర్ అప్లికేషన్, లేదంటే మీ విలేజ్లో కానీ మీ కాలేజ్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం తీసుకొచ్చి
దాన్ని మనం అప్లికేషన్గా డెవలప్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఒక ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ లాంటిది ఒకటి, మెయిల్ సేమ్ ఇక్కడ ఫ్లాగ్ బేస్డ్ అన్నాం కదా, అలా అది ఇది రెండు ఒకటే ఉంటుంది. సో దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఒక 6 అప్లికేషన్స్ అనేవి మీరు ఓన్గా చేయగలుగుతారనమాట ఫైనల్గా. ఓకేనా. ఎనీ డౌట్స్? someone unmuted. ఓకే, లెట్స్ పార్క్ ఎట్ అ సైడ్. సో మనకు టైం లేదు కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తుంది. సో మీరు స్పీడ్గా వెళ్తుంది అని అన్నప్పుడు ప్లీజ్ స్టాప్ మీ, కంట్రోల్ మీ. ఓకే. PST internship batch 7 demo 2. Yeah, let's see now. So we have in this demo, first of all we need to understand about career guidance. కెరీర్ గైడెన్స్ చూస్తామండి. దాని తర్వాత స్కామ్స్ ఉంది కదా, స్కామ్స్ కానీ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. సో విల్ ట్రై టు ప్రొవైడ్ హై లెవెల్. సో వన్స్ మనం ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వర్క్షాప్ అనేది పెట్టుకున్నాం ఎస్పెషల్లీ స్కామ్స్ పైనే. తర్వాత మనకు ఇంటర్న్షిప్కి కోర్స్కి డివైడ్ చూసి ఎందుకు పిఎస్టీలో జాయిన్ అవ్వాలి, పిఎస్టీ ఎందుకు స్పెషల్ అనేది ఒకసారి చూద్దాం. సో జస్ట్ గివ్ మీ 5 to 10 minutes. I will try to complete career guidance. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో ప్లీజ్ బేర్ మీ 5 to 10 minutes, ఎందుకంటే ఇది జీరో నాలెడ్జ్ పిల్లల కోసం, ఎవరికైతే ఇప్పటికీ సాఫ్ట్వేర్ అనేది ఇంట్రెస్ట్ బట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియదు, సో వాళ్ళ కోసం అనమాట. యా. సో ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాం. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాం. మనం కంపెనీలో వెళ్ళినప్పుడు, ఒక ఐటీ ఇండస్ట్రీలోకి కంపెనీలోకి వెళ్ళినప్పుడు మనల్ని ఏమంటాం? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాం. అసలు ఎవరు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏం చేస్తారు? సింపుల్గా చెప్తున్నాను, ఐ డోంట్ వాంట్ టు గివ్ లైక్ డెప్త్. అప్లికేషన్ డెవలప్మెంట్ అండి. అప్లికేషన్ డెవలప్మెంట్ చేసే వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటున్నారు, అంతే కదా. సో మనకు బిల్డింగ్ కట్టే వాళ్ళని ఏమంటున్నారు? ఇంజనీర్ అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ సాఫ్ట్వేర్ని మనం బిల్డ్ చేస్తున్నాం, కడుతున్నాం. ఎక్కడ? సాఫ్ట్వేర్ని యూజ్ చేసి, రైట్, సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఆన్లైన్లో మనం అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నాం అనమాట. అందుకని మనం ఇంజనీర్, బట్ దేన్ని బిల్డ్ చేస్తున్నాం? సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తున్నాం, అందుకని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే అప్లికేషన్స్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం. వాట్ ఈస్ అప్లికేషన్ డెవలప్మెంట్ హియర్? సో జస్ట్ థింక్ చేయండి, లైక్ ఫేస్బుక్ కావచ్చు, మనం యూజ్ చేసే క్యాలిక్యులేటర్ కావచ్చు, మనం యూజ్ చేసే ఓఎస్, విండోస్ ఓఎస్ కావచ్చు, రైట్. అమెజాన్ సైట్ మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం, అమెజాన్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. ఓకే, ఈటీసీ, వీటిలన్నిటిని అప్లికేషన్స్ అంటున్నాం. రియల్ టైమ్ అప్లికేషన్స్, లైక్ మనం యూజ్ చేస్తున్నాం కదా, మన మొబైల్లో ఉన్న గేమ్స్ కానీ, మనం యూజ్ చేసేటువంటి ల్యాప్టాప్లో ఉన్నటువంటి బ్రౌజర్స్, ఎవ్రీథింగ్, వీటన్నిటిని అప్లికేషన్స్ అంటున్నామండి. వీటిని క్రియేట్ చేస్తారు ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే, ఇది హై లెవెల్ సింపుల్ డెఫినేషన్. ఓకే, ఫైన్. వన్స్ మనం కంపెనీలో జాయిన్ అవ్వాలని మన గోల్ ఉంది, ఐటీ కంపెనీలో మనం జాయిన్ అవ్వాలి. సో ఏ రోల్ తీసుకోవాలి, ఏ టెక్నికల్ స్కిల్ తీసుకోవాలి, ఏ రోల్ తీసుకుంటే ఏది మంచి ప్యాకేజ్ వస్తుంది, దీని గురించి ఒకసారి థింక్ చేద్దాం. సో మనం ఏం చెప్పాము, ఇప్పుడు ఒక యాప్ అనేది డెవలప్ చేయాలి, ఇది ఫైనల్ గోల్ అండి. కంపెనీస్లో అప్లికేషన్ డెవలప్ చేయాలి, ఫైన్. ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఎంతమంది అవసరం అవుతారు? ఓకే, చూద్దాం ఒకసారి. సో ఈ అప్లికేషన్లో మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ మనకు డెవలపర్స్ అంటారు. డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. డెవలప్ చేసే వాళ్ళని డెవలపర్స్ అంటాం. ఓకే, సో లెట్స్ పార్క్ ఇట్ అసైడ్, విల్ ట్రై టు సెగ్రిగేట్ అగైన్ వన్ మోర్ లెవెల్ డౌన్. డెవలపర్స్. సో వన్స్ డెవలప్ చేసిన తర్వాత ఈ డెవలపర్స్కి వచ్చి ఒక స్టోరేజ్ లొకేషన్ మెయింటైన్ చేయాలి మన అప్లికేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొడితే లాగిన్ అవుతున్నారంటే మీ డేటా వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. ఉన్నట్టంటే ఒక ప్లేస్లో, ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఫేస్బుక్ వాళ్ళు కావచ్చు, అమెజాన్ వాళ్ళు కావచ్చు, ఎవ్రీవేర్. మీరు వన్స్ సైన్ అప్ అయిన తర్వాత మీరు జీమెయిల్ కావచ్చు, ఎనీథింగ్, మీ డేటా అనేది వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఆ స్టోర్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ డేటా బేస్ అంటున్నాం. మనం మెమరీ స్టోరింగ్ చేసుకుంటాం కదా మన డేటాని, దాన్ని డేటాబేస్ అంటున్నాం. ఆ డేటాబేస్ని మేనేజ్ చేసేదానికి మనకు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటామండి. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఒక అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు చూడండి. ఫస్ట్ డెవలపర్స్ అనేవాళ్ళు మనకు స్ట్రైట్ ఫార్వర్డ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఇఫ్ యూ కెన్ సీ అమెజాన్ అంటున్నాను. అమెజాన్ అనేది ఒక అప్లికేషన్ కదా. సో మనం అమెజాన్లోకి ఓపెన్ చేసిన తర్వాత ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా డెవలపర్స్ డెవలప్ చేస్తారనమాట మొత్తం. సో నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే ఎంఎక్స్ ప్లేయర్ అని క్లిక్ చేయగానే సంథింగ్ ఎంఎక్స్ ప్లేయర్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇది ఏదో యాడ్ లాగా ఉంది, జస్ట్ ఇగ్నోర్ ఇట్.
మేబీ మొబైల్స్ అని ఉంది కదా, మొబైల్స్ క్లిక్ చేయగానే నేను ఏమైంది, మొబైల్స్ విండోలో ఓపెన్ అయిపోయి సో నాకు కావాల్సిన మొబైల్స్ అన్నీ వచ్చేసాయి. ఇలా వస్తున్నాయంటే ఇవన్నీ ఒక స్టోరేజ్ లొకేషన్లో స్టోర్ అయి ఉంటాయి డేటాబేస్లో. ఆ స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ డిస్ప్లే అంటే మొత్తం వచ్చేసి డెవలపర్స్ చూసుకోలేరు అనమాట. ఈ డేటా అనేది డేటాబేస్లో స్టోర్ చేస్తుంటారు, మేనేజ్ చేస్తుంటే డెవలపర్స్ ఏం చేస్తారు, ఆ డేటాబేస్లో ఉన్న డేటా బయటకు తీసుకొచ్చి ఇక్కడ సైట్లో డిస్ప్లే చేస్తున్నారు ఈ అప్లికేషన్లో. ఎలా కావాలంటే అలా కలర్ఫుల్గా, గ్రాఫికల్గా. ఓకేనా? ఇది ఒక అప్లికేషన్ అనుకుంటాం. సో ఈ ఎంటైర్ థింగ్ అంతా డెవలపర్సే డిజైన్ చేస్తారు. ఇలా హారిజాంటల్గా ఇలా మెనూ రావాలని, ఇలా మౌస్ ఇలా పెట్టినప్పుడు ఇలా కిందకి ఇంకొక మెనూ ఎక్స్పాండ్ అవ్వాలని, ఇమేజెస్ విత్ ఇమేజెస్ తోటి, లెఫ్ట్ సైడ్లో చెక్ బాక్సెస్ అండ్ ఫిల్టరింగ్ ఆప్షన్స్, ఎవ్రీథింగ్ డెవలపర్స్ అనే వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఓకేనా? డేటాబేస్ వాళ్ళు ఏంటంటే జస్ట్ డేటా స్టోర్ చేసుకుంటుంటారు, డేటా మేనేజ్ చేస్తుంటారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డెవలప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన అమెజాన్ సైట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం కస్టమర్స్లోకి పెట్టకూడదు కదా. అంటే కస్టమర్స్ ఇన్ ద సెన్స్ మనం యూజర్స్ ఏం చేస్తున్నాం, www.amazon.com అంటే యూజ్ చేసుకుంటున్నారు. అలా యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ డెవలప్ చేసిన దాన్ని టెస్టింగ్కి పంపించాలి. అర్థమైందా? టెస్టింగ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ని బిల్డ్ చేస్తున్నామండి. కార్ని బిల్డ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మార్కెట్లోకి తీసుకెళ్లారు కదా. కార్ని ఏం చేస్తారు, టెస్టింగ్కి పంపిస్తారు. బిల్డ్ చేసినటువంటి న్యూ కార్ని. లైక్ మల్టిపుల్ టెస్టింగ్స్ ఉంటాయి మనకు, అంతే కదా. క్రాష్ టెస్టింగ్ అంటాం, స్పీడ్ టెస్టింగ్ అంటాం, లాట్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి పర్ఫామ్ చేస్తారు ఆన్ టాప్ ఆఫ్ ది కార్. సేమ్ ఇక్కడ కానీ మనం డెవలప్ చేసిన అప్లికేషన్ని టెస్టింగ్కి తీసుకెళ్తారు. ఈ టెస్టింగ్ చేయడానికి కొంతమంది ఉంటారు, వాళ్ళని టెస్టర్స్ అంటాం. టెస్టర్స్ ఆర్ క్యూఏ ఇంజనీర్స్, క్వాలిటీ అష్యూరెన్స్ అంటాం, క్యూఏ ఇంజనీర్స్ అంటాం. ఓకేనా? టెస్టర్స్ అనే వాళ్ళు దాన్ని చేస్తారు, దీన్ని మొత్తం టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మళ్ళీ డెవలపర్స్ చెప్తారు, డెవలపర్స్ దాన్ని ఫిక్స్ చేస్తారు, ఫిక్స్ చేసి మళ్ళీ టెస్టింగ్ పంపిస్తారు ఇలా. సో టెస్టర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కార్ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, కార్ మంచిగా ఉంది అని అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తారు, ప్రమోటర్స్ తీసుకొచ్చి డీలర్స్కి ఇచ్చేసి ఇంకా కస్టమర్ దగ్గరికి చేరవేస్తారు. ఎవరు? ప్రమోటర్స్. కార్ పర్స్పెక్టివ్ లో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం లైవ్ లో పెట్టాలి మన అప్లికేషన్. అంటే ఇంటర్నెట్ లో పెడితే మనం యూజర్స్ అనేవాళ్ళు www.amazon.com అని కొడితే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం, మనం మొబైల్ నుంచి కావచ్చు, ల్యాప్టాప్ నుంచి కావచ్చు, వాట్ ఎవర్. అంతే కదా. అంటే ఇంటర్నెట్ లో పెట్టాలి, దాన్ని హోస్టింగ్ ఆర్ డిప్లాయ్మెంట్ అంటున్నాం అన్నమాట. అర్థమైందా? సో డిప్లాయ్మెంట్ చేయాలి మనం డెవలప్ చేసిన అప్లికేషన్ అని అంటే మనకు కొందరు ఉంటారనమాట. సో వాళ్ళనే డెవ్ యాప్స్ ఇంజనీర్స్ అంటున్నాం. డెవ్ యాప్స్ ఇంజనీర్స్ అంటున్నాం అనమాట. డెవ్ యాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఏదైతే ఇక్కడ అప్లికేషన్ బిల్డ్ చేశారో అప్లికేషన్ తీసుకెళ్లి మనకు లైవ్ లో పెట్టేదానికి చేస్తారనమాట. సో ఇప్పుడు కార్ అనేది డీలర్ దగ్గరకు వచ్చేసింది, లైవ్ లో ఉంది. సో యూజర్స్ అందరూ చూస్తున్నారు, కొనుక్కొని యూజ్ చేస్తున్నారు, బాగుంది. సో ఇన్ కేస్ 1 year తర్వాత ఒక ప్రాబ్లం వచ్చిందండి కార్లో, ఏదైనా ఇంజిన్ ప్రాబ్లం కావచ్చు, మేబీ బ్రేక్, క్లచ్, ఏదో సమ్ ఇష్యూ వచ్చింది. ఏం చేస్తారు వాళ్ళు, ఆ కార్ని తీసుకెళ్లి డెవలపర్స్ దగ్గరికి, అంటే ఎవరైతే బిల్డ్ చేశారో కార్ని అక్కడికి తీసుకెళ్తారా, లేదంటే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తారా? కమాన్, సర్వీస్ సెంటర్ ఆర్ బిల్డ్ చేసిన ఫ్యాక్టరీకి తీసుకెళ్తారా? సర్వీస్ సెంటర్, రైట్? సో అదే విధంగా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మన యూజర్స్ అనే వాళ్ళు అమెజాన్ సైట్ ఉపయోగిస్తూ ఉన్నాం, మనం ఏంటంటే లాగిన్ కావట్లేదు మన అకౌంట్ తోటి. మనం ఏం చేస్తాం, టికెట్ రైజ్ చేస్తాం. ఎవరికి? డెవలపర్స్ కాదండి, సమ్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అంటాం. మెయింటెనెన్స్ అంటున్నాం కదా. మెయింటెనెన్స్ ఏమంటున్నామంటే టెక్ సపోర్ట్ ఇంజనీర్స్ అంటాం. టెక్ సపోర్ట్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, మనం రైజ్ చేసిన టికెట్ ని తీసుకొని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. జస్ట్ ఆ పర్టికులర్ బగ్ అంటాం దాన్ని. ఆ ఇష్యూ ఏదైతే మనకు వచ్చిందో అది మనం టికెట్ రైజ్ చేసిన తర్వాత అమెజాన్ వాళ్ళు ఎవరికి అసైన్ చేస్తారంటే టెక్నికల్ సపోర్ట్ టీం ఉంటుంది వాళ్ళకి, ఈ టీంకి ఇస్తారు. టీం ఏం చేస్తారంటే ఆ అప్లికేషన్ లో వాళ్ళు వెరిఫై చేసి ఇందుకు ఈ ఇష్యూ వస్తుంది, పర్టికులర్ యూజర్ కని వెరిఫై చేసి దాన్ని ఫిక్స్ చేస్తారు. అర్థమైందా? సో ఇదన్నీ మొత్తం రోల్స్. ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి మినిమం ఇంతమంది. నేను వచ్చి దీనికి పైకి అప్లికేషన్ డెవలప్ చేయకంటే ముందు ఏం జరుగుతుందో నేను చెప్పలేదు. ఇంకా బీఓస్ ఉంటారు, క్లయింట్స్ ఉంటారు, లాట్ ఆఫ్ థింగ్ ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో హై లెవెల్ గా చూడండి, మనం కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా డెప్త్ గా నేర్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, అర్థమైంది కదా. డెవలపర్స్ ఉంటారు, డెవలపర్స్ బిల్డ్ చేస్తారు. డేటాబేస్ వాళ్ళు ఏం చేస్తారంటే డేటాని మెయింటైన్ చేస్తూ ఉంటారు. టెస్టర్స్ ఏం చేస్తారంటే మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అయిన తర్వాత డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఆ అప్లికేషన్ తీసుకెళ్లి లైవ్ లో అంటే ఇంటర్నెట్ లో హోస్ట్ చేస్తారు. సో తర్వాత మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేసేవాళ్ళు టెక్ సపోర్ట్ ఇంజనీర్స్ అనే వాళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట లాస్ట్ లో. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ దేనికి ఉంటుంది, ఎనీహౌ కష్టమైన వర్క్ ఇలాంటికి చూస్తే ఎవరిది కష్టమైన వరకు, డెవలపర్స్దే కదా. ఎక్కువ టైం స్పెండ్ చేసి
ఇలాంటి వెబ్సైట్ డెవలప్ చేయాలంటే డెవలపర్స్ అయిన వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్స్, అంతే కదా. కాబట్టి డెవలపర్స్లో మనకు ఎక్కువ ప్యాకేజ్ అనేది ఉంటుంది. దట్టు డెవలపర్స్ 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. యూఐ డెవలపర్స్ అంటారు. యూఐ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో, అర్థమవుతుందా, కలర్ఫుల్గా గ్రాఫికల్గా కనిపిస్తుంది కదా, ఐకాన్స్ అండ్ టెక్స్ట్ స్టైల్స్ అండ్ బటన్స్ ఏదైతే ఉంది ఇదంతా యూఐ డెవలపర్స్ రెడీ చేస్తారు. సారీ, డౌట్ ఉందా? యా, ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం దీన్ని, ఇదంతా ఎవరు డెవలప్ చేస్తారు? యూఐ డెవలపర్స్. యూజర్ ఇంటర్ఫేస్ అంట యూఐ డెవలపర్స్ అంటాం. సో యూఐ డెవలపర్స్ అనే వాళ్ళు చేస్తారు. బ్యాక్ ఎండ్ కోడింగ్ చేసే వాళ్ళని బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటాం. బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్స్ అని క్లిక్ చేయగానే సర్టన్ యాక్షన్ ఇక్కడ చూడండి లోడ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి డేటా తీసుకొచ్చింది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మొబైల్ని క్లిక్ చేస్తున్నా, ఈ మొబైల్ని క్లిక్ చేసినప్పుడు దీని ఫుల్ డీటెయిల్స్ అనేది బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొచ్చి ఇలా నీట్గా డిస్ప్లే చేసి ఇలా వచ్చింది డేటా. ఈ డేటా అంతా డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇలా డిస్ప్లే కలర్ఫుల్గా డిస్ప్లే చేసే వాళ్ళు యూఐ డెవలపర్స్. బట్ డేటా బ్యాక్ ఎండ్ నుంచి తీసుకురావాలి కదా, అంటే డేటాబేస్ నుంచి తీసుకురావాలి కదా, ఈ ప్రాసెస్ ఫ్లో అంతా చూసుకునే వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్స్. ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ రాసే కోడ్ అనేది మనకు కనిపించదు. మనకి యాక్షన్స్ ఏదైతే మన బటన్ క్లిక్ చేసే యాక్షన్ జరుగుతుందో ఆ యాక్షన్స్ అంతా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కోడ్ అనేది రాస్తారనమాట. అర్థమైందా? వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్స్. యూఐ ఇక్కడ కనిపించేదంతా యూఐ డెవలపర్స్. వాళ్ళు డేటా వచ్చి యూఐ వాళ్ళకి ఇచ్చేస్తాం. యూఐ వాళ్ళు అది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిస్ప్లే చేసుకుంటారు ఇక్కడ ఇలాగా. సో ఇదంతా డేటాబేస్ లో ఉంటుంది. ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ డేటాబేస్ నుంచి తీసుకొచ్చి యూఐకి ఇచ్చేస్తే యూఐ వాళ్ళు ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటారు అనమాట, టెక్నాలజీస్ యూజ్ చేసుకుని. అర్థమైందా? సెక్షన్స్, మల్టిపుల్ సెక్షన్స్గా ఇలా తీసుకుంటారు. వాళ్ళనే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటున్నామండి. సో యూఐ డెవలపర్స్ అవ్వాలి, మనం ఓన్లీ యూఐ డెవలపర్స్ సైడే వెళ్ళాలి అనుకుంటే వాట్ టెక్నాలజీస్ వీ హ్యావ్ టు లెర్న్. ఫస్ట్ బేసిక్ వచ్చేసి HTML, CSS, జావాస్క్రిప్ట్. ఇది బేసిక్. బట్ బేసిక్ ఒకటే సరిపోదు కదా, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సెకండ్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఏమొస్తుంది, దీనికి అడ్వాన్స్డ్ వస్తాయి. jQuery, అజాక్స్ కాలింగ్, అసింక్రనస్ కాలింగ్ అంట, అజాక్స్ కాలింగ్. తర్వాత మోర్ లైక్ యాంగులర్, రియాక్ట్ JS అంట, రియాక్ట్ JS. దెన్ ఫ్లట్టర్ అనేటటువంటి ఒక థింగ్ ఉంది, ఫ్లట్టర్ ఒకటి సంథింగ్ ఇలా. ఇవన్నీ కానీ యూఐ టెక్నాలజీకి సంబంధించినవి అనమాట. సో నేను యూఐ డెవలపర్గా మాత్రమే వెళ్ళాలి అనుకుంటే ఈ టెక్నాలజీస్లో మీరు నేర్చుకోవాల్సి వస్తుంది, ఓన్లీ యూఐ సైడ్. ఓకేనా? సో దాంతోపాటు కొన్ని గ్రాఫికల్ టూల్స్ లైక్ ఫోటోషాప్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ నేర్చుకోవడం ఇలా అంతా ఉండాలన్నమాట, రైట్? ఇది. దెన్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి వచ్చి మల్టిపుల్ టెక్నాలజీస్ ఉంటాయి బ్యాక్ ఎండ్కి. సో జావా, పైథాన్ ఇట్లా ఏదైనా అండి. ఇక్కడ వచ్చేసి అన్నీ నేర్చుకోవాలి, ఈ 3 ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ, ఫ్లట్టర్ కానీ ఇట్లా ఏదో ఒకటి, అట్లీస్ట్ ఒకటి ఫ్రేమ్వర్క్ అనేది నేర్చుకోవాలి. ఇది ఫ్రేమ్వర్క్స్ అంటాం, యూఐ ఫ్రేమ్వర్క్స్ అంటాం. యూఐ ఫ్రేమ్వర్క్స్లో అట్లీస్ట్ ఏదో ఒకటి నేర్చుకోవాలి ఇక్కడ. లేదు బేస్డ్ ఆన్ వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి. అర్థమైందా? ఈ బేసిక్ థింగ్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇక్కడ వరకు. ఈ వీటిలో ఫ్రేమ్వర్క్స్ ఉంటాం, వీటిలో ఏదైనా ఒకటి నేర్చుకుంటే దానిపైన మీరు జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి బ్యాక్ ఎండ్ వర్క్ వచ్చేసి జావా ఆర్ పైథాన్ ఆర్ .NET ఆర్ PHP ఆర్ Node.js ఇలాంటివి. ఇవన్నీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. బ్యాక్ ఎండ్ అంటే అర్థమైంది కదా, మనం ఒక బటన్ యూఐలో క్లిక్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ సమ్ పర్ఫార్మెన్స్ అనేది సమ్ యాక్షన్స్ జరిగి డేటాని తీసుకొస్తుంది బేస్డ్ ఆన్ ఆ బటన్, ఏదైతే బటన్ ఇస్తున్నామో దాని ద్వారా. లేదంటే మనం ఒక ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తున్నాం, సైన్ అప్ ఫామ్ కావచ్చు, లాగిన్ ఫామ్ కావచ్చు, టెక్స్ట్ బాక్సెస్లో డేటా ఇచ్చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ డేటా జావా దగ్గరికి వెళ్ళిపోతుంది. జావా ఏం చేస్తుంది, దాన్ని అంతా ఫిల్టర్ చేసి సమ్ యాక్షన్స్ పర్ఫామ్ చేసి డేటాబేస్లో స్టోర్ చేయడం, లేదంటే డేటాబేస్ నుంచి రిట్రైవ్ చేయడం అనేది చేస్తుంది. సో మీడియేటర్ వచ్చేసి ఇక్కడ మెయిన్ జావా అనమాట, బ్యాక్ ఎండ్ కోడింగ్. ఓకేనా? సో మొత్తం వర్క్ అంతా చేసేది బ్యాక్ ఎండ్ కోడర్స్. యూఐ డెవలపర్స్ ఏం లేదు, సింపుల్ వన్ లైక్ సింపుల్ అని కాదు, జస్ట్ వన్ టైం అనమాట డెవలప్ చేస్తారు. రిమైనింగ్ డేటాకి సంబంధించింది ప్రాసెసింగ్ అంతా జావా చూసుకుంటుంది, బ్యాక్ ఎండ్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో బ్యాక్ ఎండ్ డెవలపర్స్గా వెళ్ళాలి మీరు అనుకుంటే ఇది నేర్చుకోవాలి మీకు. ఓకేనా? ఇది జస్ట్ ఓవరాల్ అండి. జావాలో మళ్ళీ లాట్ ఆఫ్ ఉంటాయి, పైథాన్లో లాట్ ఆఫ్ ఉంటాయి, .NETలో లాట్ ఆఫ్ ఉంటాయి. జావా అంటే జావా ఒకటే కాదు, మేబీ మీరు కోర్ జావా లేదంటే కోర్ పైథాన్ అనుకుంటారు. కొంతమంది డౌట్ అడుగుతుంటారు, పైథాన్ చాలా సింపుల్ కదా, జావా ఎందుకు అని. కోర్ పైథాన్ సింపుల్, కోర్ పైథాన్ ఒకటే నేర్చుకునే జాబ్ రాదు కదా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు డ్రిల్ డౌన్ చేయాలి. డ్రిల్ డౌన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట.
అర్థమైందా? యా, విల్ డిస్కస్ ఇన్ Q&A. తర్వాత డేటాబేస్ అడ్మిన్, ఇది డెవలపర్స్ అండి. ఓకే కదా? సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్లో ఏం నేర్చుకోవాలంటే ఒరాకిల్ ఆర్ SQL. ఓకే, ఒరాకిల్, మైసీక్వల్ అండ్ సో ఆన్, వీటిని డేటాబేసెస్ అంటారు. దీంట్లో SQL అనేటటువంటి లాంగ్వేజ్ అంటాం మనం, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటాం. ఈ SQL ఒక అడ్మినిస్ట్రేటింగ్ లెవెల్లో లైక్ హయ్యర్ ఎండ్ అనమాట. ఓకే, హయ్యర్ ఎండ్ SQL ఇన్డెప్త్గా నేర్చుకోవాలి. SQLని ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ ఈ విధంగా నేర్చుకోవాలి SQL లాంగ్వేజ్ని. సో ఇలా ఇదొక్కటే నేర్చుకున్న వాళ్ళు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్గా తీసుకుంటారు అనమాట, లైక్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో ఇన్డెప్త్ అనమాట. ఓకే, నెక్స్ట్ టెస్టర్స్లో అగైన్ టెస్టింగ్లో 2 టైప్స్ ఉంటారండి, ఇద్దరు ఉంటారు. ఒకరు మాన్యువల్ ఉంటారు, రెండో వాళ్ళు ఆటోమేషన్ ఉంటారు. అంటే మనం డెవలప్ చేసిన ఇప్పుడు మనం చేసాం కదా, అమెజాన్ ఇక్కడ సైట్ ఇచ్చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఓకే సెర్చ్ బాక్స్ ఉంది, సెర్చ్ బాక్స్లో నేను ఇలా టైప్ చేస్తున్నా, టైప్ చేస్తున్నా, నాకు డేటా వస్తుందా రావట్లేదా, సో వచ్చిన ఇక్కడ డిస్ప్లే అవుతున్నప్పుడు ఫిల్టర్ అవుతున్న డేటాని క్లిక్ చేస్తే ఈ మొబైల్ అండర్ 10,000 డేటా వచ్చిందా లేదా, ఇలా మాన్యువల్గా టెస్ట్ చేసుకుంటా ఉంటాం. ఎంటైర్ అప్లికేషన్ టెస్ట్ కేసెస్ రాసుకుంటాము. సో వాటిని మాన్యువల్గా ఇలా జస్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, చూసుకుంటూ వెళ్తాం ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయా అనేసి. జస్ట్ అనమాట, చాలా సింప్లెస్ట్ జాబ్, దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటామండి. దీనికి పెద్ద టూల్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ మాన్యువల్గా చూసుకుంటా ఇచ్చినటువంటి దాన్ని ఈ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ యాక్షన్ జరిగిందా లేదా ఏదైనా ఎర్రర్ వచ్చిందా, లేదు ఇది క్లిక్ చేసినప్పుడు ఈ ఫిల్టర్ అనేది అప్లై అయిందా లేదా, ఓకే ఎంత టైంలో అప్లై అవుతుంది, ఇలా అంతా చూస్తుంది కదా. ఇలా మాన్యువల్గా చెక్ చేసుకుంటూ వెళ్తాం, లైక్ యూజర్స్ ఏ విధంగా చేస్తారో అదే విధంగా అనమాట. బట్ వాళ్ళు టెస్ట్ కేసెస్ రాసుకొని అన్ని రిపోర్ట్ జనరేట్ చేస్తారు లాస్ట్కి. సో దీన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటాం, చాలా సింపుల్ థింగ్ అనమాట. ఓకేనా? కాబట్టి దీన్ని మాన్యువల్ టెస్టర్స్ అలా విధంగా చేస్తారు. ఆటోమేషన్ అంటే, సో మనకి ఎంటైర్ అప్లికేషన్కి టెస్ట్ కేసు ఎవరైతే మాన్యువల్ రాసుకుంటున్నారో ఒక ఎక్సెల్ షీట్లో, ఇక్కడ ఏం చేస్తారంటే మనం జావా కానీ పైథాన్ కానీ యూస్ చేసి స్క్రిప్ట్ రాసుకుంటాం. ప్రతి టెస్ట్ కేసుకి ఒక స్క్రిప్ట్ రాసుకుంటాం. సో ఈ ఆటోమేషన్ రావాలంటే ఖచ్చితంగా కోర్ లాంగ్వేజ్ ఒకటి వచ్చి ఉండాలి మనకు, జావా లాంగ్వేజ్ కానీ పైథాన్ కానీ వాట్ ఎవర్, ఒక కోర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. జావా యూస్ చేసి నేను స్క్రిప్ట్స్ అనేది రాసుకుంటా. స్క్రిప్ట్స్ రాసుకొని లైక్ 1000 స్క్రిప్ట్స్ ఒకేసారి రాసి ఒక సింపుల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా అదే ఆటోమేటిక్గా క్రోమ్ ఓపెన్ చేసుకుంటుంది, అదే పర్టికులర్ సెర్చ్ బాక్స్లోకి వెళ్తుంది, డేటా ఎంటర్ చేస్తుంది, ఆ పర్టికులర్ యాక్షన్ జరిగిందా లేదా అదే ట్రాక్ చేస్తుంది, అదే రిజల్ట్ అనేది ఫైండ్ చేస్తుంది, ఫాల్స్ వచ్చిందా ట్రూ వచ్చిందా పాస్ అయిందా లేదా అనేసి అదే చూసుకుంటుంది. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, స్క్రిప్ట్ రాసి ఒక బటన్ క్లిక్ చేస్తే చాలు, అదే మొత్తం అప్లికేషన్ టెస్ట్ చేస్తుంది అనమాట. సో మీరు జస్ట్ అలా కూర్చొని చూస్తూ ఉండటమే అంతే, చేసేసి లాస్ట్కి రిపోర్ట్ గానే అదే జనరేట్ చేస్తుంది. అర్థమైందా? అది ఆటోమేషన్ టెస్టింగ్. సో ఆటోమేషన్ టెస్టింగ్ మ్యాండేటరీ అంటే టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే. సో ఆటోమేషన్ టెస్టింగ్లో మనం నేర్చుకోవాల్సింది చూడండి, సెలీనియం ఇంపార్టెంట్ థింగ్. సెలీనియం అనే టూల్ ఉంటుంది, ఇది జావాతోనే బిల్డ్ చేస్తుంటారు. సెలీనియం టూల్ ఒకటి, తర్వాత కుకుంబర్, తర్వాత రెస్ట్ అండి, రెస్ట్ సర్వీసెస్ అంటాం. రెస్ట్ సర్వీస్ టెస్ట్ చేస్తాం అనమాట. రెస్ట్ అజ్యూర్ చాలా ఇంపార్టెంట్. రెస్ట్ అజ్యూర్ ప్రజెంట్ అనమాట, 90 డేస్లో చాలా ఎక్కువ టూల్స్ అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. సో నార్మల్గా మాన్యువల్ టెస్టింగ్కి ఆటోమేషన్ టెస్టింగ్ అని రావట్లేదు జాబ్స్ అనేవి, కాబట్టి చూసుకోండి సెలీనియం, కుకుంబర్, రెస్ట్ అష్యూర్. సో ఇలాంటివన్నీ లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకొని మీరు తీసుకోవాలి. యాన్సిబుల్ అనే ఒక టూల్ ఉంటుంది, ఈ టూల్స్ అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ టూల్స్ అన్ని దేంట్లో డెవలప్ చేశారు, డెవలపర్స్ డెవలప్ చేస్తుంటారు బై యూజింగ్ జావా. ఓకే, ఎవ్రీథింగ్ ఒకసారి డెవలప్మెంట్ నేర్చుకుంటే ఇవన్నీ సింపుల్ అండి. తర్వాత ఇది టెస్టింగ్కి. సో ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ ఒకటి వెళ్తామంటే కుదరదండి, రాదు, అస్సలు జాబ్స్ రావు. ఇప్పుడు మాన్యువల్కి ఆటోమేషన్గా జాబ్స్ లేవు, ఎందుకంటే ఒక డెవలపర్స్ అనేవాళ్ళు ఒక 10 మెంబర్స్ కావాలంటే టెస్టర్ ఒకరు చాలు. 10 మెంబర్స్ కలిపి ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే ఒక టెస్టర్ అనేవాళ్ళు ఒక అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. కాబట్టి రేషియో ఉంది 10:1 అనమాట. కాబట్టి మనం ఎంత నేర్చుకోవాలో గుర్తుపెట్టుకోండి. సో ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళాలి అని అనుకుంటే జావాలో ఫుల్ స్టాక్ మొత్తం, కోర్ జావా మొత్తం తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా ఈ టూల్స్, ఎన్ని టూల్స్ నేర్చుకుంటే అంత ఆపర్చునిటీ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. సో టైం వేస్ట్ చేసుకోకుండా నేర్చుకోండి ఎక్కువ టూల్స్. ఓకే, లాట్ ఆఫ్ థింగ్స్ అని యూట్యూబ్లో కానీ అవైలబుల్ ఉంటాయి. తర్వాత డెవాప్స్ ఇంజనీర్గా వెళ్ళాలి. సో వన్స్ అది టెస్టింగ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అంతా మీకు డెవాప్స్కి వస్తుంది. ఇక్కడ మీరు లాట్ ఆఫ్ టూల్స్ నేర్చుకుంటారు, గిట్, మావెన్, గ్రాడిల్, ఈ బేసిక్ బిల్డ్ టూల్స్ అంటాం. గ్రాడిల్, తర్వాత జెన్కిన్స్, పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాం. జెన్కిన్స్ తర్వాత పైప్ లైన్, తర్వాత డాకర్ ఇమేజెస్గా క్రియేట్ చేస్తాం, డాకర్ ఇమేజెస్ అని. తర్వాత కుబర్నెటీస్ క్లౌడ్, ఓకే, ఓపెన్ షిఫ్ట్. సో ఇలా దీనికి నెవర్ ఎండ్ ప్రాసెసింగ్. ఇంకా డెవాప్స్ కంటే లాట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ అనేది నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. సో బేసిక్ అయితే గిట్, మావెన్, గ్రాడిల్ ఇవి బేసిక్గా అందరికి తెలిసి ఉండాలి. డాకర్, కుబర్నెటీస్ ఇక్కడ వరకు బేసిక్గా తెలిసి ఉండాలి.
ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లాట్ ఆఫ్ ఉంటాయి అనమాట. అడ్వాన్స్డ్ టూల్స్ చాలా వచ్చాయి. టెరాఫామ్ అని ఒకటి వచ్చింది, క్లౌడ్ టూల్, టెరాఫామ్ అండ్ బిగ్ క్వరీ, లాట్ ఆఫ్ టూల్స్ వచ్చినాయండి. సో నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇది నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. ఇవి డెవాప్స్ ఇంజనీర్స్ అంటే ఇది. కానీ ఈ టూల్స్ అన్ని కానీ జావాతోనే ఆ బేసిక్ టెక్నాలజీ ఉపయోగించి డెవలప్ చేస్తుంటారు డెవలపర్స్. ఇంకా మెయింటెనెన్స్ అంటే జావా మెయింటెనెన్స్ అంటే ఇంకా జావా డెవలపర్స్ ఏదైతే ఉంటుందో అదే టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ నేర్చుకుంటారు. సో డెవలపర్స్ ఏదైతే రోల్ ఉందో అదే రోల్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఎందుకంటే బగ్స్ ని ఫిక్స్ చేయడానికి. అర్థమైందా? ఇదండి ఓవరాల్ మొత్తం ఒక హైరార్కీ మనకు నేర్చుకుంటాం కదా దానికి. ఇకపోతే మెయిన్ గా సూపర్ మ్యాన్ లాగా ఒకరు ఉంటారండి, వాళ్ళే ఫుల్ స్టాక్ ఇంజనీర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఆర్ ఫుల్ స్టాక్ ఇంజనీర్స్. వీళ్ళు ఏం చేస్తారు? ఫుల్ స్టాక్ ఇంజనీర్స్ అంటే యుఐ వర్క్ వాళ్ళే చూసుకుంటారు, బ్యాక్ ఎండ్ వర్క్ వాళ్ళే చూసుకుంటారు, డేటాబేస్ లో మినిమం నాలెడ్జ్ అనమాట, మినిమం నేర్చుకుంటారు. డేటాబేస్ లో హైయర్ అండ్ అవసరం లేదు, మినిమం డేటా స్టోర్ చేయడం, క్వరీస్ రాసుకోవడం ఇది సరిపోతుంది అనమాట. తర్వాత టెస్టింగ్ లో మాన్యువల్ టెస్టింగ్ వాళ్ళే చూసుకుంటారు. అర్థమైందా? ఫుల్ స్టాక్ ఇంజనీర్స్ మాన్యువల్ టెస్టింగ్ రాసుకుంటారు. బ్యాక్ ఎండ్ సైడ్ మనకు యూనిట్ టెస్టింగ్ అని ఉంటుంది, ఆ యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ రాస్తారు, ఎండ్ టు ఎండ్ లైక్ సెలీనియం లాగానే అనమాట. వాళ్ళే రాసుకుంటారు కొరీస్, అది స్క్రిప్ట్స్ ఇదంతా టెస్టింగ్ కేసెస్ అంతా. బట్ సెలీనియం ఇవి ఉండవు వాళ్ళకి, జస్ట్ మాన్యువల్ టెస్టింగ్ వాళ్ళే చేసుకుంటారు. అదేవిధంగా బ్యాక్ ఎండ్ టెస్టింగ్ లో కొన్ని యూనిట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్ రాసుకుంటారు అనమాట. తర్వాత డెవాప్స్ ఇంజనీర్స్కి వస్తే సమ్ టూల్స్ అనమాట, మినిమం గిట్, మ్యావెన్, గ్రాడిల్, జెన్కిన్స్, సమ్ ఐడియా అనేది ఉంటుంది అనమాట. సో డాకర్, కుబర్నెటిస్ ఇక్కడ దాకా కానీ వాళ్ళే చూసుకుంటారు. సో ఇదంతా బగ్ ఫిక్సింగ్ వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి వన్ మెంబర్ వచ్చేసి మొత్తం అవేర్ అయి ఉంటారు అనమాట. ఇప్పుడు ఆలోచించండి ఎవరికి ప్యాకేజ్ ఎక్కువ వస్తుందో, రైట్? మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కి లైక్ 20+ lakh వస్తుంది. 20 lakh ప్లస్ అనేది మనకు ఫుల్ స్టాక్ ఇంజనీర్స్కి ఇస్తుంది అనమాట. అంత డిమాండ్ ఉంది ఫుల్ స్టాక్ ఇంజనీర్స్కి. సో ఇండివిజువల్గా డెవలప్ తీసుకుంటే యూఐ డెవలపర్కి 50,000 ఇవ్వాలి, బ్యాక్ ఎండ్ డెవలపర్ 50,000 ఇవ్వాలి, డీబీకి ఒక 50,000 ఇవ్వాలి, టెస్టర్కి ఒక 50,000 ఇవ్వాలి. ఇలా చూసుకుంటే ఎంత ఇది ఖర్చు అవుతుంది కదా. అదే ఒక 1 lakh నెలకి 1 lakh ఇచ్చేస్తాం అనుకో ఫుల్ స్టాక్ ఇంజనీర్కి, ఎవ్రీథింగ్ ఇటు చూసుకుంటారు. బట్ టెస్టర్స్ అనే వాళ్ళు కావాలి, ఎందుకంటే వాళ్ళ టెస్ట్ కేసు వేరే ఉంటాయి, సెలీనియం ఇదంతా టెస్ట్ స్క్రిప్ట్స్ ఉండాలి, ఇది ఖచ్చితంగా ఉండాలి. సో రిమైనింగ్ వచ్చేసి మొత్తం ఎవ్రీథింగ్ ఒక అప్లికేషన్ డెవలప్మెంట్కి ఫుల్ స్టాక్ ఇంజనీర్కి హై ఎండ్ ప్యాకేజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే చూడండి లాట్ ఆఫ్ థింగ్స్ అనేది మనం నేర్చుకోవాలి. అందుకని మీరు టైం వేస్ట్ చేసుకోకుండా డే 1 నుంచి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారనుకోండి, మీ కాలేజ్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఒక ఎక్స్పీరియన్స్గా బయటకు వస్తారు. అర్థమైందా? వేరే దగ్గరకు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోవచ్చు టైం వేస్ట్ చేసుకోకుండా. ఓకేనా? డైలీ ఒక 1 hour అనేది స్పెండ్ చేసుకుంటే. దిస్ ఈస్ అబౌట్ ది హై లెవెల్ ఓవర్ వ్యూ అబౌట్ ది కెరీర్ గైడెన్స్. ఇకపోతే స్కామ్స్ అండి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీ కాలేజీలో లాట్ ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు ప్రమోటర్స్ వస్తుంటారు. దాంట్లో 2 types ఉంటారు. ఒకటి జెన్యున్ వాళ్ళు ఉంటారు, రెండోది వచ్చేసి ప్రమోటింగ్ కోసం, లేదంటే వాళ్ళకి కావాల్సిన మనీ, అంతే డబ్బులు కావాలి. సో మిమ్మల్ని 2 months అనేది చెప్తారు, ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు అనమాట. అర్థమైంది? నేను చాలా వాళ్ళని డీల్ చేశాను. ప్రీవియస్ వాళ్ళు ఏం చేస్తారని చెప్పాను, అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఇవ్వండి, అసలు పేరెంట్గా నేను మాట్లాడతానని చెప్పాను. సో అలాగని డీల్ చేసాం. వాళ్ళు ఏం చెప్తారంటే సింపుల్గా మిమ్మల్ని చూడండి ఎలా అట్రాక్ట్ చేస్తారంటే, ఫస్ట్ ట్రైనింగ్ అంటారు, ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్ అంటారు. ఇంటర్న్షిప్ అనేది కానీ మామూలుగా ఉండదు, పెయిడ్ ఇంటర్న్షిప్ అంటారు, రైట్? ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటారు? 2 months అంటారు. 2 months లో కంప్లీట్ చేస్తాం అంటున్నారు. ఒకసారి ఆలోచించండి, మీరు ఇన్ని టెక్నాలజీస్ నేర్చుకోవాలి 2 months లో కంప్లీట్ అవుతుందా? డెఫినెట్గా నాట్ పాసిబుల్. సో దట్టు ఇంకొకటి అండి మర్చిపోయాం, ప్రాజెక్ట్ అంటారండి, రియల్ టైం ప్రాజెక్ట్ అంటారు, రియల్ టైం ప్రాజెక్ట్. ఇవన్నీ కలిపి 2 months అంటారు. సో మనం అడగాల్సింది ఏంటి, ఒక కోర్ జావా కంప్లీట్ చేయగానే మీరు మౌత్ అనేది ఓపెన్ చేయాలి. అటువంటి సిచ్యువేషన్లో కోర్ జావా కంప్లీట్ చేయడానికి మనకు 2 months, మినిమం 2 months పడుతుంది. ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి కోర్ జావా కావాలి, అడ్వాన్స్డ్ జావా కావాలి, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ కావాలి, అండ్ ఒరాకిల్ నేర్చుకోవాలి, HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి లాట్ ఆఫ్ టైం పడుతుంది. సో 2 months లో ఎలా కంప్లీట్ అవుతుంది, 2 months లో ఎలా కంప్లీట్ అవుతుంది అని అడగాల. వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? 2 months మీకు ట్రైనింగ్ ఇస్తాము, నెక్స్ట్ మీకు వీళ్ళు ఉంటారు, ఎవరు ఒక ఇన్ఛార్జ్ లాగా ఉంటారంట. సో మీకు డైలీ లైక్ వీకెండ్స్ లో కనెక్ట్ అయితే వాళ్ళు డౌట్స్ రిజాల్వ్ చేస్తారు, రిమైనింగ్ అన్ని మీకు రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేస్తాము, మీరు చూసుకొని మీరే ప్రాజెక్ట్ చేయండి అంటారు. ఎలా చేస్తారండి 0 knowledge పిల్లలు? నార్మల్ క్లాసే, లైవ్ క్లాసే, ఒకసారి చెప్పినప్పుడు అది అర్థం కాక మళ్ళీ బ్యాకప్ అనేది చూసుకొని డెవలప్ చేస్తున్నారు. అదే మీకు వీడియోస్ ఇచ్చేసి వీడియోస్ చూసుకొని ఎవరైనా చేయగలుగుతారా? ఓన్గా అలాగైతే యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ లేవు. ఒక లైవ్ ట్రైనర్ ఉండి లైవ్ లో డౌట్స్ అనేది అప్పటికప్పుడు వస్తుంటాయి మనకు.
అర్థమవుతుందా? సో ఇదంతా ఫ్రాడ్ అన్నమాట. వాళ్ళకి అమౌంట్ తీసుకుంటే తర్వాత మీకు అంటే మీరు రెస్పాండ్ కాదు ఇంకా వాళ్ళతో. ఏం నేర్చుకుంటాంలే అని డిగ్రేడ్ అయిపోతుంటారు. లైవ్ క్లాస్‌లోనే ఒక 100 మెంబర్స్ జాయిన్ అయితే లాస్ట్‌కి ఎండ్ ఆఫ్ ద సెషన్ 10 మెంబర్స్ మిగులుతారు. 100% అది. ఎందుకంటే స్టూడెంట్ మైండ్ సెట్ అలా ఉంటుందన్నమాట. సో ఆ మైండ్ సెట్‌ని వాళ్ళు తీసుకొని గ్రాస్ప్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటా వస్తున్నారు. ఇంకొకటి సర్టిఫికేట్ అండి. సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఫన్‌గా ఉంటుంది ఇది. సర్టిఫికేట్. సో చాలా మంది ఉంటారు, చాలా విన్నాను అనమాట. మీ కాలేజ్ వాళ్ళకి ఏం చెప్తారంటే ఎవరో అన్నోన్ పర్సన్ అనే వాళ్ళు మెసేజ్ చేస్తారు, మీ స్టూడెంట్స్ని ఒక గ్రూప్ మా గ్రూప్లో కానీ జాయిన్ చేపిస్తే వాట్సాప్ గ్రూప్లో మీకు వాలంటరీ సర్టిఫికేట్ అంటారు. అదేంటో నాకు ఇప్పటికీ ఏం లేదు. వాలంటరీ సర్టిఫికేట్ ఇస్తాను, ఏం చేసుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటారు అది వాలంటరీ సర్టిఫికేట్? జాయిన్ చేయగానే మీకు సర్టిఫికేట్ ఇస్తే దాని చూసి జాబ్స్ ఇస్తారా? ఒకసారి థింక్ చేయండి. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మీరు అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు చాలా మంది. ఓకే, మనసు అట్లీస్ట్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళన్నా అటువంటి బిహేవ్ చేయొద్దు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు వాలంటీర్ సర్టిఫికేట్ కాదు, ఇంకొకటి ఎంఎన్సీ సర్టిఫికేట్ అంట. ఎంఎన్సీ సర్టిఫికేట్ అంట. ఎవరిస్తున్నారు ఎంఎన్సీ సర్టిఫికేట్? ఎంఎన్సీ సర్టిఫికేట్ ఇప్పిస్తాము అని అంటున్నారు. ఏంటి 2 months లో మీరు వాళ్ళు ఇచ్చినటువంటి కోర్ జాబ్ నేర్చుకుంటే ఎంఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఎంఎస్సీ సర్టిఫికేట్ చూపించి మనకు జాబ్స్ ఇచ్చేస్తున్నారు. ఒకసారి థింక్ చేయండి. సో జాబ్స్ అనేది ఎప్పుడైతే మన స్కిల్ ఉంటుందో, స్కిల్ ఇప్పుడు నేను లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తీసుకుంటా, మా కంపెనీకి వచ్చే వాళ్ళని తీసుకుంటున్నప్పుడు నేను అసలు సర్టిఫికేట్స్ చూడమన్నమాట. మేము డెవలపర్స్ మేమేం చూస్తాం, అతనికి స్కిల్ ఉందా లేదా అంతే. సో సర్టిఫికేట్స్ అతను 100 పెట్టుకొని మాకు అవసరం లే. కొంతమంది ఒక వన్ ఆఫ్ ది మెంబర్ వచ్చారు, ఒక అమ్మాయి వచ్చింది, లాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ పెట్టుకున్నారు, యూట్యూబ్ లో చూసినవి, బయట ఆన్లైన్ ట్రైనింగ్స్ అని ఏవో సర్టిఫికేట్స్, ఒక 5 to 6 సర్టిఫికేట్స్ పెట్టుకొని వచ్చింది. నాకు లాట్ ఆఫ్ లైక్ ఎలా అంటే ఒక ఫన్ గా అనిపించింది, ఈ అమ్మాయి ఏంటి ఇన్ని సర్టిఫికేట్లు పెట్టుకొని వస్తుందని. సో అక్కడ ఏం అడిగాను, జావా ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఆ అమ్మాయి గుర్తుకు రావట్లా. చూడండి ఎలా ఉందో. అప్పుడు నేను ఆ అమ్మాయి సర్టిఫికేట్ చూసుకొని రిక్రూట్ చేసుకుంటామా? నో, రైట్? ఇన్ కేస్ జస్ట్ థింక్ చేయండి, మీరే ఒక సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారండి. మీరు ఎవరికి ఇస్తారు? సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేదంటే స్కిల్ నేర్చుకున్న వాళ్ళకి ఇస్తారా జాబ్? అదొక్కటి గుర్తుపెట్టుకోండి, అదొక్కటి థింక్ చేసుకోండి. సర్టిఫికేట్స్ గురించి మీరు థింక్ చేసేటప్పుడు ఎవరైనా అంటారు సర్టిఫికేట్ ఇస్తాం జాయిన్ అవ్వండి, సర్టిఫికేట్ ఇస్తాం జాయిన్ అవ్వండి, లేదు మాకు సర్టిఫికేట్ కావాలని అడుగుతూ ఉంటారు. ఎందుకు సర్టిఫికేట్? ఏం చేసుకుంటారు? ఒక పేపర్ అదంతే. నాకు తెలియక స్టార్టింగ్ లో నేను లెర్నింగ్ టైంలో లాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫిల్ చేసుకున్నా, ఒక్కరు అడగలేదు, ఎక్కడ ఉపయోగపడలేదు. అర్థమైందా? సో ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆ సర్టిఫికేట్ ఇస్తాం, ఈ సర్టిఫికేట్ ఇస్తాం, వాలంటీర్ సర్టిఫికేట్ ఇస్తామంటే వినొద్దు. ఇంకో డైరెక్ట్ గా మీకు కాల్ చేసి ఇది ప్రాసెస్, అందరికి ఇదే, లాట్ ఆఫ్ కంపెనీస్ ఇదే చేస్తున్నారు. వాళ్ళు ఎవరు రిక్రూటర్స్ చేసేది, ట్రైనర్స్ చేయరు. అడగండి 2 months లో చేస్తారంటే ఎలా కంప్లీట్ చేస్తారు, వాట్ ఇస్ ద ప్రాసెస్ అని అడగండి. ఏది కోర్స్ కరికులం ఇవ్వండి అని అడగండి. ఎవ్రీథింగ్ వాళ్ళు ఇవ్వలేరు. అర్థమైందా? సేమ్ ఇలా చెప్తారు 2 months లో ఎలా చేస్తారంటే ట్రైనింగ్స్ ఇస్తాము, తర్వాత మీకు రికార్డెడ్ వీడియోస్ ఇస్తాము, అవి చూసుకొని మీరే చేసుకోండి అని అంటారు. ఎలా చేసుకుంటారు? చేసుకోలేరు కదా. ఇటువంటిది మోసపోకండి. ఇంకొకటి, ట్రైనర్ నంబర్ మాకు డైరెక్ట్గా ఇవ్వండి, మాకు డైలీ డౌట్స్ వస్తాయి కదా, డౌట్స్ వచ్చినప్పుడు ట్రైనింగ్ లైక్ ట్రైనర్ ఎవరైతే ఉంటారో మాకు ఆ ట్రైనర్ నంబర్, మొబైల్ నంబర్ నాకు ఇవ్వండి, మేము డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కుంటాం అంటే ఇవ్వరు. అర్థమైందా? సో ఇటువంటి వాటికి ఎప్పుడు మోసపోకండి. సో వెళ్ళొద్దు. ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, విత్ రియల్ ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి, చూపిస్తాం. సో రీసెంట్ గా ఒకరు ఏం చేశారంటే, జస్ట్ ఇంకొకటి కానీ చాలా ఇంపార్టెంట్, మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి, మీకు లోన్ అనేది అప్లై చేస్తాం. 50,000 ఉంటుందండి కోర్స్ వాల్యూ. బయట నుంచి చేసేవాళ్ళు మినిమం 50,000 ఉంటుందండి. 50,000 రూపీస్ మినిమం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు మీరు డబ్బులు కట్టుకోవలేదు యాజ్ ఎ స్టూడెంట్ గా, మీకు బ్యాంక్ అకౌంట్ చెప్పండి, దానికి లోన్ అప్లై చేస్తాము, ఆ లోన్ లో 5,000 మంత్లీ మీరు పే చేసుకుంటే సరిపోతుంది అని అంటారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ లేదండి మాకు అంటే, సరే డెమో చూడండి, లేదంటే మీ అకౌంట్ ఇవ్వండి, జస్ట్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి, మేము మీకు ఎలిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పి తీసుకుంటారు. అకౌంట్ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. మీరు ఇచ్చారనుకోండి, ఇమ్మీడియట్ గా లోన్ అప్లై చేస్తారు వాళ్ళు. ఈ చిన్న చిన్న యాప్స్ ఉంటాయి, యాప్స్ లో లోన్ అప్లై చేస్తారు, అమౌంట్ వచ్చి బ్యాంక్ నుంచి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, మీకు మైనస్ లో ఉంటుంది, మీకు ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది. నాకు వద్దు, కోర్స్ వద్దు అని మీరు చెప్పినా కానీ వాళ్ళు ఎండరు, ఇంకెవరు పట్టించుకోరు. మీరు బెంగళూరు వాళ్ళైనా లేకపోతే పూణేలో నుంచి అయినా అక్కడ నుంచి అయినా కాల్స్ వస్తే మీరు అక్కడికి వెళ్ళినా కానీ ఒక్కరు రెస్పాండ్ అవ్వరు అనమాట. అర్థమైంది? ఇలాంటివి కానీ జరుగుతున్నాయి. ఇటువంటివి కానీ మీరు ఓవర్కమ్ చేయండి. ఇటువంటి డీటెయిల్స్ కానీ వాళ్ళకి ఏమి జస్ట్ చెక్ చేయడానికి అని అంటారనమాట, ఇవ్వద్దు. రైట్? ఏదైనా డౌటా? ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ హియర్ చాట్. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అన్మ్యూట్ అండ్ టాక్, సో యూ కెన్ పోస్ట్ ఇట్ హియర్. ఓకే, యా. అండ్ దట్ పెయిడ్ ఇంటర్న్షిప్, యా సారీ. సో ఇక్కడ చెప్పాను కదా, పెయిడ్ ఇంటర్న్షిప్ స్టీఫండ్ ఇస్తాను, 15K ఇస్తాం అంటున్నారండి. ఎందుకు ఇస్తారు 15K? 15,000 ఎందుకు ఇస్తారు? మీరేమన్నా వాళ్ళు ఇన్ కేస్ మా సొంత తమ్ముడికైనా నేను 15,000 ఊరికే ఇవ్వరు కదా తీసుకొని, మా తమ్ముడి దగ్గర స్కిల్ లేకపోతే. అర్థమవుతుందా? ఇవన్నీ ట్రాష్ అండి 15K.
సో మన వాళ్ళు ఏమన్నారంటే, నాకు ట్రైనింగ్ అంతా ఏమొద్దండి, డైరెక్ట్గా ఇంటర్న్షిప్ ఇచ్చేయండి, 15K మంత్లీ ఇవ్వండి, నాకు లాట్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, మేము డైరెక్ట్గా అప్లికేషన్ డెవలప్ చేస్తాము, నాకు 15K ఇవ్వండి అంటే, అలా కాదండి, అలా అలా ఇవ్వరు, మీరు ఇది చేయాల్సిందని అంటారనమాట. అర్థమైందా? సో రియల్ ఇంటర్న్షిప్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, ప్రాబ్లం లేదు. ఇది స్కామ్స్ గురించి ఇలాంటివి వస్తుంటాయి, ఎస్పెషల్లీ కాలేజ్ పిల్లల కోసం. సో చాలా మంది చెప్తుంటారు, ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయిపోయామన్నా, ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది, అసలు ఎందుకు జాయిన్ అయ్యమో తెలియట్లేదు అనే విధంగా అనుకుంటున్నారు. ఏం తెలియకుండా వాళ్ళు ఏంటంటే కొంతమంది రిక్రూట్ చేసుకుంటారు, చెప్తుంటే ఎంత బాగుంటుందంటే వాళ్ళు, మీరు ఏదో జాబ్ వచ్చేసినట్టు వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు చెప్తారనమాట. సో మౌల్డ్ అయిపోతాం కొందరు. సో ఖచ్చితంగా డబ్బులు కట్టాలి, విత్ ఇన్ 5 minutes లో డబ్బులు కట్టేయాలి, 10 minutes లో డబ్బులు కడితే మీకు ఈ ఆఫర్ వస్తుంది, అది ఇది అని చెప్పి చేపించేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదు మీరు చేయలేరు అనుకుంటే ప్లీజ్ నాకు కాల్ చేయండి, నాకు కాల్ చేసి ఇదిగో మా పేరెంట్ మాట్లాడతారు, లేదా మా బ్రదర్ మాట్లాడతారు, లేదంటే మా సో మా వాళ్ళు మాట్లాడతారని నాకు చెప్పండి, నేను మాట్లాడి మీకు కనుక్కొని చెప్తాను అది జెన్యూనా కాదా అని. అర్థమైందా? సో ఇటువంటి వాళ్ళకి మోసపోవద్దు, మీ కరికులం అనేది వేస్ట్ చేసుకోవద్దు టైం అంతా. ఓకే, నెక్స్ట్ ఇంటర్న్షిప్ అని చెప్పుకున్నాం కదా, ఇంటర్న్షిప్ ప్లస్ కోర్స్ అన్నాం కదా, దీని గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. కోర్స్ ప్లస్ ఇంటర్న్షిప్. కోర్స్ అంటే ఏంటంటే, మీకు ఏదైతే కాలేజ్లో ట్రైనింగ్ ఉంటుంది కదా, ఒక సిలబస్ పేపర్ ఉంటుంది, 1 by 1 చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా, సేమ్ అదే విధంగా కోర్స్ ఉంటుందండి. ఇక్కడ బయట మనం మార్కెట్లో నేర్చుకుంటాం, లైక్ అమీర్పేటలోకి వెళ్ళి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే కోర్స్ అనేది నేర్పిస్తారు. మనకి ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీ లైక్ థియరిటికల్గా నేర్పిస్తారు, ప్రాజెక్ట్స్ అనేవి చేయించారు 100%. ఇంకేస్ చెప్తారు ప్రాజెక్ట్ చేపిస్తామంటారు కానీ చేయించారు వాళ్ళు, అది తెలిసిన విషయమే. తర్వాత ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే, మీరు చూడండి, చాలా మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నాను. ఇంటర్న్షిప్ అంటే మీకు టెంపరీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. ఇంటర్న్షిప్ అనే దాంట్లో మీకు ఎక్కడ కోర్స్ అనేది నేర్పించరు, మీ దగ్గర స్కిల్ ఆల్రెడీ ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ జాబ్ చేయమని చెప్తారు. అర్థమైందా? ఆల్రెడీ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, అప్లికేషన్స్ పైన, అప్లికేషన్స్లో డిప్లాయ్ చేస్తారు, మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ అప్లికేషన్ చేయండి అని అంటారు. అంటే మీకు స్కిల్ ఉంటేనే కదా వచ్చేది, అప్పుడు స్కిల్ ఆల్రెడీ మీరు నేర్చుకుంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ తీసుకొని మీ దగ్గర మంచి స్కిల్ ఉందనుకుంటే తీసుకెళ్లి ఇంటర్న్షిప్ ఇస్తారు. సో వాళ్ళకి స్టే ఫండ్ అనేది ఇస్తారనమాట. సో చిన్న కంపెనీ అయితే 2K అలా ఇస్తారు, సో పెద్ద కంపెనీస్ అనుకోండి ఒక 15K అలా ఇస్తారనమాట. అర్థమైంది? ఎందుకంటే మీరు వర్క్ చేస్తున్నారు వాళ్ళ అప్లికేషన్లో, మీరు వర్క్ వల్ల కంపెనీకి కొంత ఆదాయం వస్తుంది క్లయింట్స్ నుంచి. అర్థమైంది? అలా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు డబ్బులు ఇస్తారు. అదే మీరు కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు 15K ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఇవ్వరు కదా. ఇక్కడ ఇది ఇంటర్న్షిప్ అంటే మీనింగ్. ఇంటర్న్షిప్ అంటే మీరు జాబ్ చేయడం, టెంపరీ జాబ్ అన్నమాట. అర్థమైందా? మీకు ఆల్రెడీ స్కిల్ వచ్చి ఉండాలి, వచ్చేసిన వాళ్ళకే మాత్రం ఇలాంటివి వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారంటే త్రూ ఇంటర్వ్యూ తీసుకుంటారండి. ఇంటర్వ్యూ తీసుకుంటారు కంపెనీ వాళ్ళు, లేదంటే ఒక ప్రాజెక్ట్ చేయమని చెప్తారు. ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఇచ్చేసి ఈ ప్రాజెక్ట్ ని ఈ 1 week లో కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసి నాకు సబ్మిట్ చేయండి అని చెప్తారు. మెయిల్ వస్తుంది మీకు. ఇలాంటివి జెన్యూన్ అండి. ఓకేనా? సో మీకు ఇలా ఉంటుంది అనమాట. సో వీటిని కంప్లీట్ చేస్తున్నారంటే మీ దగ్గర స్కిల్ ఉంటే అప్పుడు తీసుకెళ్ళి డైరెక్ట్ గా మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో కూర్చోబెట్టి మీకు ప్రాజెక్టులు అంటే సీనియర్ డెవలపర్స్ తో పాటు మీకు అదే యాక్సెస్ ఇస్తారు. మీరు వాళ్ళతో కూర్చొని డెవలప్ చేయాలి. మీకు డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా మీరే నేర్చుకోవాలి, మీరే చేయాలి, ఒక్కరు చెప్పే వాళ్ళు ఉండరు అనమాట. అర్థమైంది? ఎవరు ట్రైనింగ్స్ ఎవరు, చాలా మంది మోసపోతుంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్న్షిప్. ఇది కాదు ఇంటర్న్షిప్ అనేది. పైన వీళ్ళు చెప్తున్నారు చూడండి, 2 months లో మీకు ఇంటర్న్షిప్ మొత్తం ఇచ్చేస్తాం, నేర్పిస్తాం అని అంటున్నారు కదా, ఇది ఇంటర్న్షిప్ కాదు. సర్టిఫికేట్ ఏమి ఇవ్వచ్చు ఇంటర్న్షిప్ అనే విధంగా, అది ఎక్కడ ఉపయోగపడదు. అర్థమైందా? ఇది ఇంటర్న్షిప్ అంటే. సో ఇది స్టే ఫండ్ అంటే, ఒక స్టే ఫండ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు మీకు ఇవ్వాలి అని అంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక 3 months అనేది మిమ్మల్ని చూస్తారు. 3 months మీరు మంచిగా వర్క్ చేస్తే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చేస్తారు. ఇంకా పర్మనెంట్ ఎంప్లాయీగా మీకు తీసేసుకుంటారు ఇంకా వాళ్ళే, ఆ కంపెనీ వాళ్ళే. దీన్ని ఇంటర్న్షిప్ అంటారండి. ఐ హోప్ వి గాట్ ది పాయింట్ అబౌట్ ది ఇంటర్న్షిప్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ రాసి పెట్టుకొని ఉండండి, కలెక్ట్ చేసుకుంటా ఉండండి. మనం Q&A సెషన్లో Q&Aలో చూద్దాం. దిస్ ఇస్ అబౌట్ ది కోర్స్ అండ్ ఇంటర్న్షిప్. సో మన దగ్గర YPST ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి? అర్థమైందా? YPSTలో వీ హ్యావ్ సమ్ ఫీచర్స్. సో ఆ ఫీచర్స్ని బేస్ చేసుకొని ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ యూ ద థింగ్స్. సో బేస్డ్ ఆన్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ లెట్ మీ నో. సో విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మన దగ్గర కోర్స్ ప్లస్ రియల్ టైం డెవలప్మెంట్. సో ఇంటర్న్షిప్ అంటున్నాం, బట్ పెయిడ్ కాదండి. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది డైరెక్ట్గా. కోర్స్ అనేది యాజ్ విల్ అంటే ఇంతకు ముందు ఓన్లీ అప్లికేషన్ డెవలప్మెంట్ మాత్రమే ఉండింది, బట్ 0 knowledge పిల్లలు కానీ వస్తున్నారు, మాకేం తెలియదు అంటున్నారు, బయట వచ్చి అసలు నేర్పించలేదు రియల్ టైంలో. కాబట్టి కోర్స్ అనేది కానీ ఉంటుంది, లైక్ థియరిటికల్గా ఉంటుంది. అదే విధంగా మీకు ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఇంటర్న్షిప్ ఇన్ ద సెన్స్ లైవ్ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనమాట. అక్కడ ట్రైనింగ్ ఉండదు మీకు.
డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే కోర్సులో నేర్చుకుంటారో ఇదంతా తీసుకెళ్ళి అక్కడ వర్క్ చేయాలి. ఇక్కడ ఇది ఎప్పుడు మీకు ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండి మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా డిప్లాయ్ చేస్తాం ఇక్కడ రియల్ టైమ్ అప్లికేషన్స్లో. అర్థమైందా? వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇస్తాం. సో మీకు జాబ్ వచ్చేంత వరకు చేసుకుంటానే ఉండొచ్చు, నేర్చుకుంటానే ఉండొచ్చు. లాట్ ఆఫ్ అప్లికేషన్స్, లాట్ ఆఫ్ హైయర్ టెక్నాలజీస్ నేర్చుకుంటానే ఉండొచ్చు. సో మీకు జాబ్ వచ్చేంత వరకు సపోర్ట్ ఉంటుంది అనమాట, ప్రాబ్లం లేదు మీ మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఓకేనా? సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్, మన దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ వచ్చి టెక్ స్విచ్. టెక్ స్విచ్ ఒకటి, తర్వాత లెవెలింగ్ ప్రొసీజర్ ఉంటుంది. లెవెలింగ్ ప్రొసీజర్ ఉంటుందండి. తర్వాత 1 month ప్రాజెక్ట్ ఛాలెంజ్. 1 month ప్రాజెక్ట్ ఛాలెంజ్ ఉంటుంది. ఓకే, దాంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్ బ్యాచ్. ఇవి మెయిన్ కీ పాయింట్స్ అండి పిఎస్టీలో ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళకి. సో కోర్స్ ప్లస్ ఇంటర్న్షిప్ యాజ్ యూజువల్ ఇస్ నార్మల్ థింగ్. ఇకపోతే టెక్నికల్ స్విచ్ అనేది ఉంది. టెక్నికల్ స్విచ్ అంటే ఏంటి? టెక్ స్విచ్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. టెక్నికల్ స్విచ్ ఎలా ఉంటుందంటే, జీరో నాలెడ్జ్ పిల్లలు ప్రతి ఒక్కరికండి, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్, మీరు ఒక 100 kilometers ఆర్ 1000 kilometers మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ట్రావెల్ చేసినప్పుడు మీరు ఏదన్నా ఒక సోర్స్ అనేది తీసుకుంటారు, బైక్ ఆర్ కార్ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ నుంచి ఓకే సారీ అండ్ దెన్ రియల్ టైమ్ జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ బైక్ అనేది తీసుకొని మీరు 1000 kilometers ట్రావెల్ చేయాలంటే ఇస్ ఇట్ పాసిబుల్ కాదు కదా. విత్ ఇన్ 10 kilometers ఆర్ 50 kilometers ఆర్ 100 kilometers వరకు మంచిగా డ్రైవ్ చేయొచ్చు బైక్లో. అదే మీరు 1000 kilometers బైక్లో ట్రావెల్ చేయాలంటే బోర్ కొడుతుంది, ఇంట్రెస్ట్ అనేది లాస్ అవుతారు, ఎంతసేసం అనేది లాస్ అవుతారు. అవునా కాదా? ఏదర్ ఇట్ ఈస్ ఎ బైక్ ఆర్ కార్ ఏదైనా తీసుకున్నా కానీ సో మీరు ట్రావెల్ చేయలేరు. మీరు బయటకు వెళ్ళారనుకోండి, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి, నేను లాట్ ఆఫ్ మెంబర్స్కి అప్లికేషన్ డెవలప్ చేయాలి, త్వరగా డెవలప్ చేయాలి అనేటటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది, ఎంతూసియాజం ఉంటుంది. బయటకు వెళ్తే ఏం చెప్తారు, మీరు అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ కోర్ జావా 2 months ఆర్ 3 months నేర్చుకోవాలి. కోర్ జావా అయిన తర్వాత అడ్వాన్స్డ్ జావా నేర్చుకోవాలి 2 months. ఆ తర్వాత ఒరాకిల్ నేర్చుకోవాలి, తర్వాత HTML CSS జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. మొత్తం 6 months ఆర్ 7 months అయిన తర్వాత ప్రాజెక్ట్ చేయగలుగుతారని చెప్తారు. అప్పుడు వరకు ఎవరు చూస్తారులే అని చెప్పేసి డిగ్రేడ్ అయిపోతారు స్టూడెంట్స్. అర్థమైందా? సో ఇటువంటి లాట్ ఆఫ్ మెంబర్స్ ఎంతూసియాజం పిల్లలు ఉంటారు, ఇక్కడ డిగ్రేడ్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని దీన్ని ఓవర్కమ్ చేయడానికి త్వరగా ఓన్లీ రియల్ టైమ్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ప్రాజెక్ట్ మీద మనం తీసుకొని చేయాలి, ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా చేయాలి అనుకొని మనకి పిఎస్టీలో ఈ థింగ్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి టెక్నికల్ స్విచ్ ఎలా జరుగుతుందంటే, ఇలా కాకుండా సో ఫస్ట్ నాకు ఇనిషియల్ జర్నీ అనేది బైక్ ఉంటుందండి. బైక్ నుంచి నాకు ఒక 50 kilometers వరకు బైక్ జర్నీ ఉంటుంది. 50 kilometers నుంచి బెంజ్ కార్ ఆర్ ఆడి కార్ అనేది పెట్టుంటాం, ఆడి కార్లోకి మూవ్ అవుతాం అనమాట. ఆడి కార్ నుంచి మళ్ళీ ఒక 100 kilometers అనేది జర్నీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు మేబీ డిఫరెంట్ థింగ్ లైక్ హెలికాప్టర్ అనుకోండి, హెలికాప్టర్ పెట్టుంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 300 kilometersకి జర్నీ చేస్తాం. ఇక్కడ నుంచి అగైన్ మనకు సంథింగ్ లైక్ బోట్ జర్నీ, వాటర్ జర్నీ అనమాట, వాటర్లో పెట్టుంటాం. ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ బైక్ వస్తాం, మళ్ళీ బైక్కి ఇలా స్విచ్ చేసుకుంటే వెళ్తుంటే మన ట్రావెలింగ్ అనేది ఈజీగా ఎంతూసియాజంకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఉంది, 40 kilometers వెళ్ళంగానే మీకు బోర్ కొడుతుంది. స్టార్టింగ్లో ఫుల్ ఎంతూసియాజం ఉంటుంది, బైక్ మంచి స్పోర్ట్స్ బైక్లో స్టార్ట్ అవుతాం. సో 40 kilometers మంచిగా డ్రైవ్ చేస్తాం. 10 kilometersలో మీకు డౌన్ అవుతూ ఉంటుంది మీకు ఎనర్జీ అండ్ ఎంతూసియాజం. సో మీకు ఏమనుకుంటే నెక్స్ట్ ఆడి కార్ ఉంది అనేటువంటి ఎంతూసియాజం ఏం చేస్తుంది, ఈ 10 kilometersని బిల్డ్ చేస్తుంది మీ ఎంతూసియాజంని. త్వరగా ఈ 10 kilometers డ్రైవ్ చేస్తే నెక్స్ట్ ఆడి కారు హ్యాపీగా కూర్చొని వెళ్ళొచ్చు అనేటటువంటి మీకు థాట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా ఆడి కార్ ఎక్కుతారు, మళ్ళీ అగైన్ స్టార్టింగ్లో ఫుల్ ఎంతూసియాజంతో ఉంటారు, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది జర్నీ మీకు కొంచెం తగ్గుతుంది అనమాట ఎంతూసియాజం, ఆడి కార్ మీద మోస్ తగ్గుతుంది. సో దట్ ఏమవుతుంది, మళ్ళీ ఆ 10 kilometersలో నెక్స్ట్ హెలికాప్టర్ ఉంది, సో ఓకే త్వరగా డ్రైవ్ చేసినప్పుడు నెక్స్ట్ హెలికాప్టర్లో జర్నీ చేయొచ్చు, ఇంకా కొత్త ఎక్స్పీరియన్స్ అని హెలికాప్టర్. అగైన్ ఎక్కడికి రాగానే మళ్ళీ బోర్ వస్తుంది, బోర్ వచ్చిన తర్వాత అగైన్ మనకి బోట్ జర్నీ, వాటర్ జర్నీ చాలా బాగుంటుంది అనేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఎంతూసియాజం బిల్డ్ అవుతుంది. ఇలా మనం స్విచ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా స్విచ్ చేసుకుంటూ వెళ్తే మన ట్రావెల్ అనేది చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు వితౌట్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎంతూసియాజం. సేమ్ వే ఎక్కడికైనా మన టెక్నికల్ స్విచ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కోర్ జావా నుంచి స్టార్ట్ చేస్తామండి. కోర్ జావా కొన్ని రోజులు ఒక 10 days నేర్చుకుంటాం. 10 days నేర్చుకున్న తర్వాత ఒరాకిల్కి షిఫ్ట్ అవుతాం. మొత్తం నేర్చుకోం, జావా అంతా నేర్చుకోం, ఏదైతే బేసిక్ ఉంటుందో అది నేర్చుకుంటాం. తర్వాత ఇమీడియట్గా ఒరాకిల్కి షిఫ్ట్ అవుతాం. మళ్ళీ ఒరాకిల్లో కొన్ని డేస్ ఒక 3 to 4 days నేర్చుకుంటాం. మళ్ళీ ఒరాకిల్ నుంచి
హెచ్టిఎంఎల్ లైక్ జేడీబీసీకి షిఫ్ట్ అవుతాం. అంటే జావాని ఒరాకిల్ని ఎలా కంబైన్ చేయాలి అంటాం. జేడీబీసీకి షిఫ్ట్ అవుతాం. జేడీబీసీ కానీ ఒక 3 to 4 days నేర్చుకుంటాం. జేడీబీసీ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంకా హెచ్టిఎంఎల్కి షిఫ్ట్ అవుతాం, లైక్ యూఐ టెక్నాలజీ అనమాట. సో హెచ్టిఎంఎల్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, హెచ్టిఎంఎల్ని, జేడీబీసీని, ఒరాకిల్ని అంటే లైక్ జావాని అన్నిటిని కలిపి జేఎస్పీ నేర్చుకుంటాం. జేఎస్పీతో కొన్ని రోజులు తర్వాత ప్రాజెక్ట్ చేస్తాం. వీటిలన్నిటిని కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ జావాలో మీడియేటరీ సెకండరీ అనదర్ కాన్సెప్ట్స్ లైక్ ఇంటర్మీడియటరీ కాన్సెప్ట్స్లోకి స్టార్ట్ చేస్తాం జావా నుంచి. జావా అయిన తర్వాత సిఎస్ఎస్ అండ్ దెన్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం. సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం, లైక్ ఒక 5 to 6 days అలా ఉంటుంది అనమాట. నేర్చుకొని అగైన్ మళ్ళీ MySQL అదర్ డేటాబేస్. అర్థమైందా? సో దాని తర్వాత మళ్ళీ ఫ్రేమ్ వర్క్స్ ఉంటే ఫ్రేమ్ వర్క్స్ ఇలా స్విచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. ఎంబీసీ లైక్ సర్వ్లెట్స్ ఉంటుంది. తర్వాత సర్వ్లెట్స్ యూస్ చేసి ఎంబీసీ అగైన్ నేర్చుకుంటాం. ఎంబీసీ అయిన తర్వాత లెవెల్ 2 అగైన్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్, అనదర్ ప్రాజెక్ట్. ఏదైతే ఇక్కడ నేర్చుకున్నామో ఇవన్నిటిని ఉపయోగించి మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తుంటాం. ఈ ఇన్ బిట్వీన్ లో మళ్ళీ మల్టిపుల్ మినీ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ప్రాజెక్ట్స్ అనేవి ఉండవు, ప్రతిదీ మినీ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి అనమాట. జస్ట్ బయట చెప్పినట్టు క్లాస్ ఏ, క్లాస్ బి, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ కాకుండా ప్రతిదీ ఒక మినీ ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ డెవలప్ చేస్తూ వస్తాం. వన్స్ మన కరికులం అయిపోయిన తర్వాత వెంటనే ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. అగైన్ మళ్ళీ అనదర్ ప్రాసెస్. మళ్ళీ జావాలో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనమాట. అది స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటాం. తర్వాత అజైల్ అని లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో ఇలా నేర్చుకొని మళ్ళీ మనకు మేజర్ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ చేసుకుంటాం. సో ఇది టెక్ స్విచ్ అంటే. ఈ ప్రాసెస్ ద్వారా ఏమి రాని వాళ్ళకి కానీ ఈజీగా వస్తుంది. ఎంతూసియాజం ఉన్న వాళ్ళకి కానీ చాలా హ్యాపీగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా జీరో నాలెడ్జ్ పిల్లలు, నాన్ ఐటీ ఎంబీఏ నేర్చుకున్న వాళ్ళు కానీ, లేదంటే గవర్నమెంట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, గవర్నమెంట్లో వర్క్ చేసి ఐటీకి మూవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా వండర్ఫుల్గా వర్క్ అవుట్ అయింది. సో ప్రీవియస్గా కానీ ట్రై చేసాం సేమ్ ప్రాసెస్ని. సో టెక్నికల్ స్విచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. అర్థమైందా? దాంతోపాటు లెవెలింగ్ ప్రొసీజర్ అని చెప్పాం కదా, సేమ్ ఇదే అనమాట. లెవెలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు 3 levels ఉంటాయండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో లెవెల్ 1లో ఏముంటుందంటే ఈ టెక్నాలజీస్, కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చేస్తాం. లెవెల్ 1 ప్రాజెక్ట్ అనేది చేసుకుంటాం. అక్కడికి ఎండ్ అయిపోతుంది లెవెల్ 1 అనేది. సో ఈ లెవెల్ 1 ప్రాజెక్ట్ అకాడమిక్ లెవెల్లో మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 monthలో 1.5 monthలో కంప్లీట్ చేసుకోవచ్చు ఇది. ఓకేనా? తర్వాత సెకండ్ లెవెల్ అగైన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, జావాలో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ సంబాట్, మళ్ళీ సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, అదర్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ వస్తాం అనమాట. ఇక్కడ లెవెల్ 2 ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో ఇక్కడ ఇది వచ్చేసి రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటాం. అంటే కంపెనీలో చేసేటటువంటి వెబ్ అప్లికేషన్, వెబ్ యాప్స్ కంపెనీలో ఇండస్ట్రీలో చేసేటటువంటి వెబ్ అప్లికేషన్ అనేది ప్రాజెక్ట్ ఇక్కడ లెవెల్ 2లో చేసుకుంటాం. ఇకపోతే లెవెల్ 3లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చెప్పాను కదా, ఫైల్ అప్లోడింగ్ కావచ్చు, డౌన్లోడింగ్ కావచ్చు, ఎక్స్పోర్టింగ్, ఇవన్నీ కలిపి మనకు అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేసుకుంటాం. స్ప్రింగ్ బూట్, అదర్ టెక్నాలజీస్ అన్ని కలిపి లెవెల్ 3లో ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనమాట. ఇది సో దీన్ని లెవెలింగ్ ప్రాసెస్ అంటాం. సో టెక్ స్విచ్ అండ్ లెవెలింగ్ ప్రాసెస్ ఇది స్పెషల్ అనమాట ఇక్కడ. దాంతోపాటు 1 month ప్రాజెక్ట్ ఛాలెంజ్ అన్నాం కదా. సో చూడండి 1 monthలో మనం డెవలప్ చేయలేమా ఈ ప్రాసెస్ ఉపయోగించి ప్రాజెక్టు? మీ ప్రూఫ్ చూపిస్తున్నాను అనమాట. జావా 10 days అండి, 10 to 15 days. ఒరాకిల్ వచ్చేసి ఒక 5 days, 4 to 5 days. జేడీబీసీ కానీ 4 to 5 days. అండ్ దెన్ హెచ్టిఎంఎల్ కానీ ఒక 3 days, జేఎస్పీ ఒక 3 days. సో ఇవన్నిటిని కలిపి ప్రాజెక్ట్. సో విత్ ఇన్ 1 or 1.5 monthలో ప్రాజెక్ట్ అనేది చేసుకుంటారు. మీరు నేర్చుకున్నది మీరు కంప్లీట్గా కనిపిస్తుంది మీ ల్యాప్టాప్లో. మీ స్టూడెంట్స్కి చూపించవచ్చు, మీ ఫ్రెండ్స్కి చూపించవచ్చు, మీ లెక్చరర్స్కి కానీ చూపించవచ్చు. పలానా దగ్గర నేర్చుకున్నాను చూడండి, నేను ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశాను నా ఓన్గా అని చూపెట్టవచ్చు. విత్ ఇన్ 1 monthలో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, లెవెల్ 2 ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఇంకా, సో దానికోసం వెయిటింగ్ అనమాట ఇంకా. సో అలాగా మీకు ఏం రాని వాళ్ళు కానీ విత్ ఇన్ 1 or 1.5 monthలో ప్రాజెక్ట్ చేస్తారు. దట్ ఈస్ మై ప్రామిస్. అర్థమైందా? సో అది ఇంకా రియల్ టైం ప్రాజెక్ట్ బ్యాచ్, జాబ్ అసిస్టెంట్. రియల్ టైం ప్రాజెక్ట్ బ్యాచ్ ఏముంటుందంటే లెవెల్ 3లో మిమ్మల్ని అందరినీ బ్యాచెస్గా డివైడ్ చేసి మీకు ఒక టీమ్ లీడ్ ఉంటారు, ఒక డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అందరికి ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తాం. ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి అందరూ ఒక కోఆర్డినేట్ చేసుకొని అందరూ లైక్ కలిసి ఎలా ప్రాజెక్ట్ చేయాలి అనేది చూపిస్తాం. దాంట్లో గిట్, జీరా టూల్స్ ఇవన్నీ ఉంటాయి, బయట ఎక్కడ చెప్పరు. అజైల్, స్క్రమ్ మెథడాలజీస్ కంపెనీలో ఏదైతే ఉంటుందో సేమ్ ఎన్విరాన్మెంట్ని ఇక్కడ దించుతాం అనమాట. సో మిమ్మల్ని స్టూడెంట్స్ అందరిని ఒక టీమ్స్గా కూర్చోబెట్టి కంపెనీలో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉంటుంది. ఆన్లైన్లోనే జరుగుతుంది అంతా. ఓకేనా? మనం మీటింగ్స్కి ఎలా అటెండ్ అవ్వాలి ఇదంతా. జాబ్ అసిస్టెన్స్ అంటే మీ చేత రెజ్యూమ్ ప్రిపరేషన్, అదేవిధంగా మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, మనం జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, నౌకరీ పోర్టల్లో ఎలా చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది. సెమినార్స్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చాలా తక్కువ
తీసుకుంటే ఇక మీ ఇష్టం. సెమినార్స్ అనేవి ఉంటాయి, లైక్ మీ కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి కాలేజీలో ఇవ్వాల్సి వస్తుంది, మీరు బయట కానీ మీరు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది కదా, అలా ఇవ్వాలంటే ఇక్కడ సెమినార్స్ అనేవి ఉంటాయన్నమాట మన టెక్నికల్ దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో పార్టిసిపేట్ చేశారంటే మీ కమ్యూనికేషన్ కానీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇక్కడ ప్లాట్ఫామ్లో. సో దానికి కరెక్షన్స్ అవన్నీ పీపీటీ ఎలా డిజైన్ చేయాలి, డాక్యుమెంటేషన్ ఎలా డిజైన్ చేయాలి, ఇదంతా కానీ ఇక్కడ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది ఓవరాల్ key points of the PST. If you can see full course overview, give me like 10 more minutes, I will try to show you the entire course view. చూడండి, లెవెలింగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా, ఇది లెవెలింగ్ ప్రాసెస్ కంటెంట్. సో పార్ట్ 1 లెవెల్ 1లో కోర్ జావాలో ఈ కాన్సెప్ట్స్ వస్తాయి. లాంగ్వేజ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ జావా ఎన్విరాన్మెంట్ ఎలా డెవలప్ చేస్తాం, వేరియబుల్స్, లిటరల్స్, డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, ఆపరేటర్స్, ఈ కాన్సెప్ట్స్ అనేవి లెవెల్ 1లో ఫస్ట్ కోర్ జావా నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత SQL అంటే వరాకిల్లో ఈ 3 కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుంటాం. తర్వాత JDBC కంటెంట్, తర్వాత HTMLకి వెళ్తాం, HTML కంటెంట్ చూస్తాం. తర్వాత మనం JSPకి వెళ్తాం, JSP కంటెంట్ చూసి లెవెల్ 1 ప్రాజెక్ట్, ఇవన్నిటిని ఉపయోగించి లెవెల్ 1 ప్రాజెక్ట్ అని డెవలప్ చేస్తాం. లెవెల్ 2లో అగైన్ మళ్ళీ జావాకి వస్తాం. మళ్ళీ జావాలో ఇన్హెరిటెన్స్, గ్రూప్స్ కాన్సెప్ట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ చూస్తాం. తర్వాత HTMLకి వస్తాం. HTML మళ్ళీ CSS, ఎంబెడెడ్ ఎక్స్టర్నల్ అంటే స్టైల్ షీట్స్ గురించి, జావా స్క్రిప్ట్ ఇదాన్ని నేర్చుకుంటాం. సో దాన్ని ఉపయోగించి అగైన్ మళ్ళీ సర్వ్లెట్స్, SQL, తర్వాత సర్వ్లెట్, MVC ఇదంతా చూసుకొని మళ్ళీ JSPలో అడ్వాన్స్డ్ నేర్చుకొని మళ్ళీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. లెవెల్ 2 ప్రాజెక్ట్ అంటాం దీన్ని. ఇలా మనకు 3 లెవెల్స్లో మనకు కంటెంట్ అనేది ఉంటుందండి. సో చూడండి, ఇప్పుడు ఇది కోర్స్ మొత్తం ఒకటి ఆల్రెడీ మీకు చూసుంటారు. ఓకే, కంటెంట్. సో ఇది మెయిన్ కోర్ కంటెంట్. కోర్ జావా ఉంటుంది, అడ్వాన్స్ జావాలో సర్వ్లెట్, JDBC, JSP ఉంటుంది. తర్వాత స్ప్రింగ్ బూట్ వర్క్ షాప్ ఉంటుంది. సో నాట్ లైక్ ఫుల్ కోర్స్ ఉండదు. స్ప్రింగ్ బూట్ వర్క్ షాప్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతారు. రెస్ట్ సర్వీసెస్ వర్క్ షాప్ ఉంటుంది. స్ప్రింగ్ డేటా JPA వర్క్ షాప్ ఉంటుంది. లెవెల్ 3లో ఉంటాయి ఇదంతా. HTML, CSS, Bootstrap 5 అనేది UI ఫ్రేమ్వర్క్ అనమాట, అది కానీ ఇంక్లూడ్ చేస్తున్నా. సో Bootstrap 5 అనేది కానీ నేర్చుకుంటారు. లైక్ రెస్పాన్సివ్ డిజైన్ కోసం మొబైల్ యాప్ డెవలప్మెంట్, మొబైల్ సపోర్ట్ చేసే అప్లికేషన్ విధంగా చేయొచ్చు అనమాట Bootstrap యూస్ చేసి. తర్వాత జావాస్క్రిప్ట్, jQuery, అజాక్స్ ఉంటుంది. జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అనమాట ఇవి. తర్వాత Oracle, MySQL 2 డేటాబేస్లు నేర్చుకుంటారు మీరు. SQL, PLSQL is optional, బట్ విల్ ట్రై ఇఫ్ పాసిబుల్, విల్ ట్రై టు ప్రొవైడ్ ఎ వర్క్ షాప్ ఫర్ PLSQL, బట్ SQL ఈజ్ ఖచ్చితంగా ఉంటుంది. 100% SQL నేర్చుకుంటాం. తర్వాత డిజైన్ ప్యాటర్న్స్ లో సింగిల్టన్, ఫ్యాక్టరీ 2 డిజైన్ ప్యాటర్న్స్ వస్తాయి. వీటితో పాటు J2EE, MVC ప్యాటర్న్, DAO ప్యాటర్న్, BO ప్యాటర్న్, DTO ప్యాటర్న్, MVCలో వస్తాయి ఈ ప్యాటర్న్స్ అన్ని. ఇవన్నీ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు మీరు. తర్వాత J2EE ఆథెంటికేషన్, ఆథరైజేషన్, లాగిన్ అండ్ లాగౌట్ అని చెప్పాను కదా, అక్కడ మీకు ఇది అర్థమవుతుంది. ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, టామ్క్యాట్ సర్వర్ యూజ్ చేస్తాం. ఇది మినిమం బేసిక్ కోర్ కంటెంట్. అదేవిధంగా రియల్ టైమ్ టూల్స్ అండ్ ప్రాజెక్ట్ బ్యాచ్ చూసామంటే, ప్రాజెక్ట్ బ్యాచ్ ఎక్స్ట్రా లైక్ లెవెల్ 3 మీరు బ్యాచ్ చేస్తామని చెప్పాం కదా, అప్పుడేం నేర్చుకుంటారు, ఎక్లిప్స్ టూల్, VS కోడ్, ఇంటెలిజె IDEs గురించి నేర్చుకుంటారు, ప్రొఫిషియెంట్ అవుతారు. తర్వాత జెరా టూల్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, జెరా టూల్ అని ఒకటి ఉంటుందండి మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం, ఆ టూల్ నేర్చుకుంటారు. సో అజైల్ అండ్ స్క్రమ్ మెథడాలజీస్ ఇవన్నీ వచ్చి రియల్ టైమ్ అనమాట, కంపెనీస్లో ఎంప్లాయీస్ చేసేటటువంటి టూల్స్ అనమాట. అవి ఎలా యూజ్ చేయాలి, ఏంటి అసలు అజైల్ అంటే ఏంటి, స్క్రమ్ మెథడాలజీలో ఎలా అప్లికేషన్ డెవలప్ చేయాలి, ఇదంతా నేర్చుకుంటారు. సో కొలాబరేషన్, మీరు డెవలప్ చేసిన కోడ్ని ఏరే వాళ్ళకి ఎలా షేర్ చేసుకుంటారు మీ మెంబర్స్తో, అలా షేర్ చేసుకునే దానికి గిట్ అనేది ఉందన్నమాట. గిట్ హబ్ అని, గిట్ డెస్క్టాప్ అనే టూల్స్ అనేవి నేర్చుకుంటారు అనమాట. సో మీరు కోడ్ అనేది షేర్ చేసుకునేదానికి, కొలాబరేట్ అయ్యేదానికి, అది మీరు ప్రాజెక్ట్ బ్యాచ్లో ఇదంతా మీరు ప్రాక్టికల్గా చూస్తారు. తర్వాత Log4j అనేది డీబగ్గింగ్కి ఉపయోగిస్తాం అనమాట. Log4j. సో డే 1 నుంచి మనకు రియల్ టైమ్ స్టాండర్డ్స్ ఉంటాయండి. కంపెనీస్లో ఏ విధంగా అయితే చేస్తాం, కోడింగ్ ఎవరైనా చేయొచ్చు, ప్రొఫెషనల్ వేలో కోడింగ్ చేయడం కష్టం కదా, ఆ ప్రొఫెషనల్ వేలో కోడింగ్ అనేది మీరు డే 1 నుంచి అలవాటు, హ్యాబిచుయేట్ అయిపోతారనమాట. మీరు రాసిన కోడింగ్ ఒక 5 years 6 years డెవలపర్కి చూపించారంటే ఇది రాసింది నిజంగా మీరేనా అనుకుంటారు, మీకు తెలియకుండా అటువంటి స్కిల్ అనేది గెయిన్ అయిపోతుంది అనమాట. GCP డిప్లాయ్మెంట్, వన్స్ మీరు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని లాస్ట్లో మనకు గూగుల్ క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్ నుంచి ఆ అప్లికేషన్ ఓపెన్ చేసుకుని మీ వాళ్ళందరికీ చూపించుకోవచ్చు. మీ ట్రైనర్ కావచ్చు, ఇంటర్వ్యూయర్ కావచ్చు, లేదంటే మీ స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఇదిగో ఈ ప్రాజెక్ట్ నేను డెవలప్ చేశాను చూడండి అని వాళ్ళ మొబైల్ నుంచి ఓపెన్ చేసి చూపించవచ్చు, లైవ్లో పెట్టేస్తాం అనమాట ఒక ప్రాజెక్ట్ని. ఓకే, తర్వాత SQL డెవలపర్ అనే టూల్ అనమాట, అక్కడ SQL నేర్చుకుంటాం కదా, దానికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఈ టూల్ వస్తుంది. పోస్ట్ మ్యాన్, ఇక్కడ వెబ్ సర్వీసెస్ నేర్చుకుంటాం కదా, రెస్ట్ సర్వీస్, స్ప్రింగ్ బూట్ని టెస్ట్ చేయడానికి మనకు పోస్ట్ మ్యాన్ కావాలి, పోస్ట్ మ్యాన్ ఒకటి వస్తుంది. రియల్ టైమ్ డీబగ్గింగ్ టూల్స్ ఇవి ఉంటాయి, ఇంకా క్రోమ్ ఉపయోగించి ఎలా డెవ్ టూల్స్లో ఎలా ఉంటుంది. సో మనకు సిచ్యువేషన్ బట్టి ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాం నిదానంగా. రియల్ టైమ్ డీబగ్గింగ్ టూల్స్ ఏ విధంగా డీబగ్ చేస్తాం, బగ్ వస్తే దాన్ని ఎలా ఫైండ్ చేస్తాం, ఇదంతా. తర్వాత రియల్ టైమ్ స్టాండర్డ్స్, యాజ్ ఐ సెడ్ డే 1 నుంచి మనం చెప్పుకుంటా వస్తాం అనమాట. స్టాండర్డ్ వేలను నేర్చుకుంటాం, బెస్ట్ స్టాండర్డ్గా బెస్ట్ కోడింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా మనం రాయాలి, ఏ విధంగా చేయాలి అనేది చూసుకుంటా వస్తాం. యాజ్ యూ నో 1 month ప్రాజెక్ట్ ఛాలెంజ్ అనేది ఉంటుంది. విత్ ఇన్ 1 or 1.5 months, లైక్ ఇది హాలిడేస్ ఉంటాయి కదా, అవి ఎక్స్క్లూడ్ చేసుకుంటే 1 or 1.5 monthలో మన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ ఖచ్చితంగా 100% మీరు డెవలప్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రూఫ్ చూపించాను కదా మీకు, ఏ విధంగా చేయగలుగుతారు. టెక్ స్విచ్
టెక్ స్విచ్ ఫీచర్ ద్వారా మీకు అకాడమిక్ లెవెల్లో ప్రాజెక్ట్ చేయగలుగుతారు. అర్థమైంది. అదే బయట వాళ్ళు చెప్తారు 2 months లో ప్రాజెక్ట్ ఎలా చేస్తారు అని అడగండి, చెప్తారు వాళ్ళు. అప్పుడు ఏం చెప్తారు, కోర్స్ నేర్చుకోండి, రికార్డెడ్ వీడియోస్ ఇస్తాం, తర్వాత మీరు అన్ని నేర్చుకొని అప్పుడు చేసుకుని ప్రాజెక్ట్ అంటారు. అలా కాదు ఇక్కడ. విత్ ప్రూఫ్స్ ఆఫ్ టెక్నికల్ స్విచ్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కంటెంట్ ఉందో అది వరకే నేర్చుకుంటాం ఈ 1 month లో. వాటిలన్నిటిని ఉపయోగించి ప్రాజెక్ట్ చేసుకుంటాం, లెవెల్ 1 ప్రాజెక్ట్ అనేది. ఓకేనా, అలా అనమాట. తర్వాత మినీ ప్రాజెక్ట్స్ లాట్ ఆఫ్ వస్తుంటాయి మీకు రియల్ టైమ్ యూస్ కేసెస్ లో, నార్మల్ ఎగ్జాంపుల్స్ కాకుండా మినీ ప్రాజెక్ట్స్ వేలో ప్రతిదీ మీరు నేర్చుకుంటా ఉంటారు అనమాట. తర్వాత మినిమం 3 end-to-end మేజర్ ప్రాజెక్ట్, ఇది వచ్చేసి మీ ఇష్టం. ఇంకా మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఎంత టైం స్పెండ్ చేసి ఎన్నైనా చేసుకోండి, 3 అనే కాదు, ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా చేసుకోండి. ఐ విల్ హెల్ప్ యూ. మీకు రియల్ టైంలో లేదంటే హ్యాకథాన్లో ఏదైనా పార్టిసిపేట్ చేయాలన్నా ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ తీసుకురండి. సో ఐ ఎమ్ ట్రై టు ప్రొవైడ్ యూ ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్. ఐ విల్ మేక్ యూ లైక్ ఐ విల్ ప్రొవైడ్ యూ గైడెన్స్ అండ్ ఎవ్రీథింగ్. నేనే మీ దగ్గర నుండి చేపిస్తాను ప్రాజెక్ట్స్ అంతా. ఓకేనా. పోతే జాబ్ అసిస్టెన్స్ అని చెప్పాను కదా, రియల్ టైమ్ యాక్టివిటీస్. దీంట్లో రెజ్యూమ్ ప్రిపరేషన్, సెమినార్స్ ఉంటాయి, ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అండ్ క్విజెస్ ఉంటాయి, ఫన్ క్విజెస్ కొన్ని ఉంటాయి. మనకు వీకెండ్స్ లో వర్క్ షాప్స్ లాగా పెట్టుకుంటాం, చాలా హ్యాపీగా లైక్ మైండ్ రిఫ్రెష్ గా ఉంటుంది. బట్ మీరు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకపోతే కష్టం. తర్వాత రియల్ టైం వీకెండ్ వర్క్ షాప్స్ ఉంటాయండి, వర్క్ షాప్స్ అన్నిటికీ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి మీకు. సో ఎవరికైతే నాకు పర్టికులర్ రేపు ఇంటర్వ్యూ ఉంది అని అంటే, సో ఐ విల్ ట్రై టు టేక్ మాక్ ఇంటర్వ్యూ. ఏదైనా మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ, ఇంకా ఇంటర్న్షిప్ అని చెప్పాను కదా, అక్కడ మిమ్మల్ని ప్రతిసారి బిల్డ్ చేస్తూనే ఉంటాం. మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత రియల్ టైమ్గా ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది షేర్ చేస్తాం ఎండ్ ఆఫ్ ది సెషన్. తర్వాత ఎస్ఏజేపీ మెటీరియల్ ఉంటుంది జావాకి, ఫుల్ ఇన్ డెప్త్ దుర్గా సార్ది. సో అది ఇస్తామన్నమాట, దాన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. మెటీరియల్ అనేది పీడిఎఫ్ ఉంటుంది, ఫుల్ మెటీరియల్ ఇస్తాం. తర్వాత ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మొత్తం డాక్యుమెంట్ ఇస్తాం. తర్వాత డౌట్ క్లారిఫికేషన్ ఇన్ పర్సన్. మీకు ఎప్పుడు డౌట్స్ వచ్చినా కానీ జస్ట్ కాల్ చేయండి, సో ఐ విల్ ఆన్సర్ యూ. లేదంటే వాట్సాప్ చేయండి. సో ఖాళీగా ఉన్నప్పుడు మనం కనెక్ట్ అవుదాం ఇన్ పర్సన్, 1-on-1 అనమాట. మీరు లేకపోతే డైరెక్ట్గా నాతోటే కాంటాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, కొన్ని చిన్న చిన్న గేమ్స్ లాంటివి ఉంటాయి మిడిల్లో, లైక్ వర్క్ షాప్స్ వీటిల్లో, అవి చేయొచ్చు మనకు మైండ్ రిఫ్రెష్ కోసం. తర్వాత రియల్ టైమ్ అసిస్టెంట్, స్పెషల్ రియల్ టైమ్ అసిస్టెంట్ అండ్ డైరెక్ట్ జాబ్ రెఫరల్స్ ఫ్రమ్ ఐటీ త్రూ పిఎస్టీ కమ్యూనిటీ. మనకు పిఎస్టీ కమ్యూనిటీ ఉందండి, మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా పిఎస్టీ కమ్యూనిటీలో కానీ మెంబర్ అయితే మీకు డైలీ అక్కడ రియల్ జాబ్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు ఆ జాబ్స్కి అప్లై చేసుకుంటా ఉండొచ్చు అనమాట. లేదు మాకు డైరెక్ట్ రెఫరల్స్ వస్తాయి కదా, మాతోటి హెచ్ఆర్సీలు అందరూ ఉంటారు కదా, వాళ్ళ కంపెనీలో ఉన్నాయి రెఫర్ చేయండి అని అంటే, సో ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళని రెఫర్ చేయం. ఎవరైతే మా స్టూడెంట్స్ దట్టు బాగా ఇంప్రూవ్ అయ్యి ఉన్న స్టూడెంట్స్ మాత్రమే రెఫర్ చేస్తామండి, గుర్తుపెట్టుకుని. లాట్ ఆఫ్ మెంబర్స్ నన్ను రిఫర్ చేయండి అంటారు. రిఫర్ చేయాలంటే మీ గురించి నాకు తెలియాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని రిఫర్ చేస్తాను, రిఫర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఇంటర్వ్యూలో లేదంటే మీ రెజ్యూమ్ అంత మంచిగా లేకపోయినా, సో వాళ్ళు నన్ను అంటారు, అరే ఇతను ఏంది ఇలాంటి వాళ్ళు రిఫర్ చేస్తున్నారు అని, మళ్ళీ మన దగ్గరికి రారు కదా. అర్థమవుతుందా? అందుకని ఇది ఒకటే డైరెక్ట్ రెఫరల్స్ ఉన్నప్పుడు. సో ఎవరైతే మా స్టూడెంట్స్ దట్టు బాగా వర్క్ చేసే వాళ్ళు, ఎక్కువ నాలెడ్జ్ గా ఉన్న వాళ్ళు, అదేవిధంగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు, వాళ్ళని నేను ఇంకా ట్రైనింగ్ చేసి పంపిస్తాను అనమాట. సో మా స్టూడెంట్స్ వరకు డైరెక్ట్ రెఫరల్ ఉంటుంది. లేదా నార్మల్ గా వచ్చేసి మనకు పిఎస్టీ కమ్యూనిటీలో డైరెక్ట్ జాబ్స్ వస్తాయి అనమాట. డైరెక్ట్ రియల్ టైం లైక్ జెన్యూన్ జాబ్స్ ఉంటే వాటికి మీరు పర్సనల్ గా అప్లై చేసుకుంటా ఉండొచ్చు. లేదు మా స్టూడెంట్స్కి అయితే ఏదైనా డైరెక్ట్ రెఫరల్ మాకు వచ్చినప్పుడు వాళ్ళని మాత్రమే నేను రెఫర్ చేయగలుగుతాను, కానీ బయట వాళ్ళు రెఫర్ చేయలేండి. లాట్ ఆఫ్ మెంబర్స్ నన్ను రెఫర్ చేయండి డైరెక్ట్ జాబ్స్కి అని అంటారు, కానీ నేను రెఫర్ చేసి మీ స్కిల్ నాకు అర్థం కాదు కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మా స్టూడెంట్స్కి ఆ స్కిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. నేను రెజ్యూమ్ ఎలా ఉండాలి, వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఏ విధంగా మనం హై లెవెల్గా ఉండాలి, స్కిల్ ఏ విధంగా మనం పెట్టాలి, ఎవ్రీథింగ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ నుంచి టేక్ కేర్ చేసుకుంటున్నాం కదా మన స్టూడెంట్స్కి. కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. లేనప్పుడు సెకండ్ ప్రియారిటీ అనేది రిమైనింగ్ వాళ్ళకి మేబీ నేను ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళకి స్కిల్ ఉంటే పంపించాలి. కొంతమంది జస్ట్ కోర్ జావా నేర్చుకొని నన్ను రిఫర్ చేసేసేయండి అని అంటారు. రిఫర్ చేసే జాబ్స్ ఎట్ వస్తాయండి, రావండి. మీ దగ్గర స్కిల్ ఇంప్రూవ్ ఉండాలి, ఎక్కువ ఉండాలి. రెజ్యూమేలో ఎక్కువ జాబ్స్, ఎక్కువ స్కిల్స్ అనేది పెట్టుకొని ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్స్పీరియన్స్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్ కేర్ ఉంటుందండి. సో వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ కానీ ఎక్స్ట్రా థింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో వాటికి స్పెషల్ కేర్ అనేది తీసుకుంటాం. ఎక్కువ అంటే నార్మల్ స్టూడెంట్స్తో కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి టైం ఉంటుంది కదా, టైం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి వీళ్ళు. సో వాళ్ళకి మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్స్ కావచ్చు, అదర్ సర్టిఫికేట్స్ కావచ్చు, రిమైనింగ్ థింగ్స్ అన్నిటికీ గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాం. సో అలా వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత స్పెషల్ ట్రైనింగ్ కేర్ అనేది ఉంటుంది. జీరో నాలెడ్జ్ పిల్లలకి కానీ స్పెషల్ కేర్ అనేది ఉంటుందండి. సో ప్రీవియస్గా కానీ లాట్ ఆఫ్ మెంబర్స్ అసలు మాకు ఏం రావు, సో మేము జాయిన్ అవ్వచ్చా, సి రాదు, అది రాదు, ఇది రాదు అంటే అది ఏం అవసరం లేదు, జస్ట్ జాయిన్ అవ్వండి. ఇప్పుడు 1 month 2 months తర్వాత వాళ్ళే నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చున్నారు అనమాట. ఓకే, నాకు కావాల్సింది ఒక 1 hour మీరు స్పెండ్ చేయండి. సో ఇచ్చిన వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. సో మిమ్మల్ని ఇంకెవరు ఆపలేరు. మీకు అంతటా మీకే ఒక ఈగో వచ్చేసింది, ఫ్రేమ్ అయిపోతుంది ఈ పట్ల టెక్నాలజీస్లో. నన్ను ఎవరు ఆపలేరు, సో నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, వీళ్ళందరికంటే నేనే బెస్ట్ అనేటటువంటి ఒక ఈగో అనేది బిల్డ్ అయిపోతుంది అనమాట మీకు.
ఓకేనా. సేమ్ పర్సనల్ డౌట్స్ రిజల్యూషన్ అండ్ గైడెన్స్ ఎప్పుడున్నా కానీ మీకు డౌట్స్ అనేది రిజాల్వ్ చేస్తామండి. సో యా, దిస్ ఈజ్ అబౌట్ ది కోర్స్ ఓవర్వ్యూ. సో అండ్ దెన్ మీకు చెప్పాను ప్రాజెక్ట్ బ్యాచ్ ఎలా ఉంటుంది, 1 month ప్రాజెక్ట్ ఛాలెంజ్, రియల్ టైమ్ యూస్ కేసెస్. ఓకే, తర్వాత మనకు అడ్వాన్స్డ్ ఇది ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఎవరైతే మనకి ఈ ట్రైనింగ్లో మనకి ఎవరైతే మంచిగా వర్క్ చేస్తున్నారు, ఇచ్చినట్టు కంప్లీట్ చేస్తున్నారు అనుకుంటున్నాం అని తెలుస్తుందో వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్రెస్టెడ్ పిల్లల్ని రియల్ టైమ్ అప్లై చేస్తుంది. దాంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో అంతా ఉంటుందన్నమాట. యా, అండ్ ఇకపోతే లాస్ట్ థింగ్ ఇది టెక్నికల్ గురించి అండి, టెక్నికల్ స్టాక్ మొత్తం. సో ఒకసారి థింక్ చేయండి, ఇదంతా మీరు రెజ్యూమ్లో పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో థింక్ చేయండి. మీ రెజ్యూమ్ అనేది ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఈ రెజ్యూమ్కి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారా, లేకపోతే నార్మల్గా కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, సి లాంగ్వేజ్ ఈ 3 టెక్నాలజీస్ పెట్టుకొని రెజ్యూమ్ పంపించినప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారా, ఒకసారి థింక్ చేయండి అండి. సో మినిమం 2 ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్లో ఉండాలి. మినీ ప్రాజెక్ట్ ఒకటి, మేజర్ ప్రాజెక్ట్ ఒకటి మన దగ్గర చేసినవి ఎండ్ టు ఎండ్ ఉండాలన్నమాట. సో వాళ్ళు ప్రాజెక్ట్ అడిగినప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా అడగకూడదు ప్రాజెక్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో ఇఫ్ యూ కెన్ సీ దీని అంతటికి ఎంత కాస్ట్ ఎంత అవుతుందో ఒకసారి చాట్ జీపీటీకి నేను అడుగుతున్నాను. సో విల్ సీ ద కాస్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ జావా ఫుల్ స్టాక్ ట్రైనింగ్ which includes చెప్పండి కోర్ జావా. చూడండి మనం నేర్చుకునే టెక్నాలజీస్ అన్ని యాడ్ చేస్తున్నాను. అడ్వాన్స్డ్ జావా ఇంక్లూడ్స్ సర్వ్లెట్స్, జేఎస్పీస్ అండ్ జేడీబీసీ. ఓకే, ఇంకేమన్నా చెప్పండి. ఒరాకిల్, మైసీక్వల్, దెన్ HTML, CSS, జావా స్క్రిప్ట్, లేదంటే ఇలా తీసుకోండి. కోర్ జావా ఒకటి, సెకండ్ అడ్వాన్స్డ్ జావా మీనింగ్ఫుల్గా ఇద్దాం 3. సో మనకు ఈ టూల్స్ గురించి కానీ నేర్చుకుంటాం, ప్రాబ్లం లేదు. ఒరాకిల్, మైసీక్వల్ 5, HTML, CSS, జావా స్క్రిప్ట్ 6, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రైట్. ఇంకేమున్నాయి మనకు? jQuery, అజాక్స్, స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్. ఓకే, బూట్స్ట్రాప్ 5. నెక్స్ట్ we have project batch with real time tools like దాంట్లోనే అజైల్, స్క్రమ్ ఇవి వస్తాయి. తర్వాత గిట్ అండ్ గిట్ హబ్. ఓకేనా. సో అట్లీస్ట్ ఇక్కడ వరకు చాలు, చూద్దాం ఇక్కడ వరకు. సో యా, ఇంకేమైనా ఉన్నాయా? జాబ్ అసిస్టెన్స్. ఓకే, జాబ్ అసిస్టెన్స్ అండ్ జాబ్ అసిస్టెన్స్ కాకుండా రిమైనింగ్ చూద్దాం. రెజ్యూమ్ ప్రిపరేషన్, సెమినార్స్ అండ్ జాబ్ అసిస్టెన్స్ something. What is the average price for the above courses in India? Let me try to copy this. Okay, let me open new thing. చూడండి 40,000 వచ్చేసి నార్మల్గా కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా మాత్రమే బయట ఎంత ఉంది అంటుంది. యావరేజ్ కాస్ట్ ఇది నేను మ్యాక్సిమం అడగలేదు, 15,000 నుంచి 40,000 అంటుందండి. డ్యూరేషన్ వచ్చి 3 to 6 months అంటున్నారు. ఒరాకిల్, మైసీక్వల్ నేర్చుకోవాలంటే 5,000 నుంచి 15,000, లైక్ 1 to 2 monthsలో చూస్తున్నారు. తర్వాత HTML, జావా స్క్రిప్ట్ వచ్చేసి 10 నుంచి 30,000 వరకు ఉంటుంది. UI డెవలప్మెంట్ అనమాట.
ఓకేనా. jQuery అజాక్స్కి వచ్చి అగైన్ 5 to 15,000. స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీస్ ఇంకా చెప్పని అవసరం లేదు, మినిమం 30,000 వరకు ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వవు కదా, సో వీటిలో అగైన్ మళ్ళీ 10 నుంచి 25,000 అంటున్నారు. అజైల్ స్కమ్ రియల్ టైం 1 month వచ్చేసి 15,000 వరకు ఉంటుంది అంటున్నారు, 5 నుంచి 15,000. గిట్ హబ్ సపరేట్గా నేర్చుకోవాలంటే. తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్, సెమినార్స్, ఇదంతా అదర్ కమ్యూనికేషన్ గురించి 5 నుంచి 15 అంటున్నారు. టోటల్ ప్యాకేజ్ చూడండి, మినిమం 1,50,000 అండి. ఓకేనా, చూసుకుంటే 1 lakh, మినిమం 1 lakh అనేది ఖచ్చితంగా అవుతుంది ఈ కోర్సెస్కి. అర్థమైందా. బట్ ఈ 1 lakh మీరు పెట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు జాయిన్ అయ్యి రేపు ఇలా రావాలంటే కష్టం కదా, అందుకోసంగా ఈ పర్టికులర్ థింగ్ అనేది తీసుకొచ్చాం. సో యూటిలైజ్ చేసుకోండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి నుంచే నేర్చుకుంటా వెళ్ళండి. డైలీ నైట్ 8:30 క్లాస్ ఉంటుందండి. సో జాయిన్ అయ్యి నేర్చుకుంటా వెళ్ళండి, 1 hour స్పెండ్ చేయండి మీ కాలేజ్తో పాటు. సో ఇక్కడ నేర్చుకుంటా వెళ్తూ ఉంటారనమాట. వన్స్ మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, మీకు ఖాళీ ఉంది, డే అంతా ఖాళీగా ఉంది, సో వెళ్ళండి వేరే ఇన్స్టిట్యూట్లో కావాలంటే ఇంకా ఎక్కువ నేర్చుకోండి, అక్కడ జాయిన్ అవ్వండి ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్. బట్ నైట్ ఏమో ఇక్కడ స్పెండ్ చేయండి, మీరు నేర్చుకుంటా ఉంటారనమాట. వాట్ ఎవర్ ఇది ఒక నార్మల్గా మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉందో అలా హ్యాబిచువేట్ అయిపోవాలి. మీ కాలేజ్ టెక్నికల్ స్కిల్స్తో పాటు ఈ స్కిల్స్ కానీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నారనమాట. అర్థమైందా. ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నారంటే రేపు మీకు ఇమ్మీడియట్గా కంప్లీట్ అయిపోతుంది కదా, కాలేజ్ అయిపోతుంది కదా. సో కాలేజ్ అయిపోయిన వెంటనే మీరు జాబ్కి రెడీ అయిపోతారనమాట వన్స్. సో ఇక్కడ కొన్ని Q&As ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి నాకు జీరో నాలెడ్జ్ వాళ్ళంటే ఫ్రెషర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అవసరం అయ్యింది అంటే ఎస్ అవసరం, ఎందుకంటే మనం ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నాం. ఒక టూల్ 3 monthsలో నేర్చుకునేది కాదు ఇది. ఫుల్ స్టాక్ మీరు ఎన్నిసార్లు నేర్చుకుంటే అంత ఎక్కువ స్ట్రాంగ్ అవుతారు. ఫ్రెషర్ నుంచి అంటే నేను ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ప్రాజెక్ట్ చేయించున్నానండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నుంచి. కాబట్టి 7th క్లాస్ నుంచి ప్రజెంట్ కొన్ని కాలేజెస్లో ఏంటంటే 7th క్లాస్ నుంచి కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేపిస్తున్నారు. మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా కానీ లైక్ మినిమం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కోడింగ్ అనేది వండర్ఫుల్గా రాస్తున్నారు. కాబట్టి ఇప్పుడే చాలా మంది మీరు వెనకబడి ఉన్నారు. మీ స్టూడెంట్స్ కానీ మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాటి కాలేజ్ మీ జూనియర్స్ ఆర్ మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ చెప్పండి ఇప్పటి నుంచే. ఇక్కడ బయట అన్నా జాయిన్ చేయించండి, లేకపోతే యూట్యూబ్లో అన్నా నేర్పిస్తూ ఉండండి ఇప్పటి నుంచే. చాలా టఫ్ ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా బయట సాఫ్ట్వేర్ సైడ్. కాబట్టి 7th క్లాస్ నుంచి ఉంటుంది కాబట్టి మీరు ఫ్రెషర్స్ అనే వాళ్ళకి కంపల్సరీ అవసరం. ఇంకేమున్నాయి QAs ఎక్కువ అడిగేటటువంటి QAs వచ్చేసి మనకు ఫ్రెషర్స్ అనేది కంపల్సరీ అవసరం అవుతుందండి. ఖచ్చితంగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మీ జర్నీ అనేది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సి అనేది కంపల్సరీగా నేర్చుకో ఉండాలి. మాకేం బేసిక్స్ రావు, డైరెక్ట్గా జావా రావాలంటే సి నేర్చుకోవాలంటే నాట్ రిక్వైర్డ్, డైరెక్ట్గా జీరో జావా నుంచే నేర్చుకోవచ్చు మనం. సి అనేది సిఈకి జావాకి సంబంధమే లేదు అసలు. ఇటువంటి దాన్ని మీరు బయట తీసుకురావద్దు మీ మైండ్లోకి. అర్థమైందా. ఫ్రెష్గా జావా నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ పైథాన్ ఈజీ కదా, పైథాన్ ఎందుకు నేర్చుకోకూడదు. వై పైథాన్? ఎస్ నేర్చుకోవచ్చు డెఫినెట్గా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. మీ బ్రదర్ కానీ ఎవరైనా ఉండే వాళ్ళు వెళ్ళండి. సో పైథాన్ వచ్చి కోర్ పైథాన్ చాలా ఈజీ. అందరూ దీన్ని చూసి పైథాన్ ఈజీ అంటారు. కోర్ పైథాన్ అవ్వగానే కోర్ పైథాన్లో జాబ్ రాదు. కోర్ పైథాన్ తర్వాత మనకు మల్టిపుల్ ఉంటాయి. డిజాంగో అనేసి సంథింగ్ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, డిజాంగో నేర్చుకోవాలి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళాలంటే మనకు మల్టిపుల్ నేర్చుకోవాలి. స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి. స్టాటిస్టిక్స్ ఒకటి, మ్యాథ్స్ ఉంటుంది అనమాట, మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. తర్వాత డేటా సైన్స్ అని ఉంటుంది, డేటా సైన్స్ దీంట్లో ఫుల్ అల్గారిథమ్స్ బేస్ ఉంటుంది అనమాట. లైక్ ఫుల్ అల్గారిథమ్స్ అంటే మనకి డేటా స్ట్రక్చర్స్ ఈ వేలో హై లెవెల్గా ఉంటుంది. మీరు ఇక్కడ వరకు నేర్చుకుంటారు కొంతమంది, అంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ గురించి అంటే ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను. కోర్ పైథాన్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంది, ఇదే బాగుంది అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డిగ్రేడ్ అయిపోతారు, ఏంటంటే టఫ్గా ఉంది అనేసి. సో అలా మీకు ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, మీకు జాబ్ ఎలా రెఫర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని ఒక ఫుల్ ఓవర్వ్యూ మీకు ఉంటే వెళ్ళండి. డైరెక్ట్గా కోర్ పైథాన్ ఈజీ అని కానీ కోర్ పైథాన్కి వెళ్ళొద్దు. అర్థమైందా. సో ఇదనమాట పైథాన్ గురించి. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. పైథాన్లో మంచి జావాతో పాటు జావా లాగానే ఇది డెవలప్మెంటే కదా, బ్యాక్ అండ్ కోడింగే. సో హ్యాపీగా నేర్చుకోండి. బట్ ఇక్కడ చూసుకోండి నెక్స్ట్ లెవెల్ ఏంటి, నేర్చుకోవాలి, వాట్ ఈస్ అవర్ కరికులం. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా కావాలి పైథాన్లో, కోర్సెస్ నేర్చుకోవాలి, ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఇదంతా చూసుకొని అనాలిసిస్ చేసి అప్పుడు వెళ్ళండి పైథాన్లోకి. ఏం చెప్తున్నాను, ఓకేనా. యా, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ వాట్ అబౌట్ ది ప్రైస్, ఇట్స్ నాట్ ఏ ఫ్రీ అండి. చాలా మంది ఫ్రీ అంటారు. సో నేను లాట్ ఆఫ్ టైం పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద డ్యూరేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూరేషన్ చూద్దాం. డ్యూరేషన్ వచ్చేసి నా దగ్గర మినిమం 4 to 5 months ఉండాలండి. 4 to 5 months ఉంటే మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు కావాలంటే జాబ్ సర్చింగ్ చేసుకోవచ్చు. ఎండింగ్ ఎప్పుడంటే దేర్ ఇస్ నో ఎండింగ్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్.
మీరు కావాలంటే నెక్స్ట్ బ్యాచ్ కన్నా జాయిన్ అవ్వచ్చు. లైక్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఏ బ్యాచెస్ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఎన్ని ప్రాజెక్ట్స్ అనేది చేసుకోవచ్చు. వన్స్ పిహెచ్డిలో జాయిన్ అయితే ఎండ్ టు ఎండ్ లైక్ ఇంకా మీకు జాబ్ వచ్చేంత వరకు సపోర్ట్ అనేది ఉంటుందండి. ఎండింగ్ అనేది ఏం లేదు. మీరే డ్రాప్ అవ్వాలి, ఇంకా మీరే డ్రాప్ అవుతుంటారు. ఈ చాలే 5 months చేశారు, సో మీకు జాబ్ వస్తే మీరు జాబ్ అవుతారు, ఇంకా డ్రాప్ అవుతారు. అలా లేదు నెక్స్ట్ బ్యాచ్లో కానీ మేము జాయిన్ అవుతుంటే జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. వీ కెన్ ప్రొవైడ్ యూ యాక్సెస్. ఓకేనా. తర్వాత మనకు లైవ్ రికార్డింగ్స్, లైవ్ వాటి కాల్ ప్రతి క్లాస్ రికార్డ్ ఉంటుందండి, రికార్డింగ్ అవుతుంది. ఆ రికార్డింగ్ అనేది బ్యాకప్ అనేది మీకు ఉంటుంది. సో వన్స్ మీరు మిస్ అయినారనుకోండి క్లాసు, అదే రికార్డింగ్ అనేది మీకు అప్పటికప్పుడే స్టోర్ చేస్తాం, మీకు బ్యాకప్ డ్రైవ్లో పెడతాం. ఆ డ్రైవ్లో మీరు చూసి మీరు మళ్ళీ వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. లేదు మిడిల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, సో రికార్డింగ్స్ అనేది యూజ్ అవుతాయి. లేదు మీరు ఒక కాలేజ్ నుంచి ఎక్కువ మంది వచ్చారు స్టూడెంట్స్, ఎక్కువ ఒకే గ్రూప్గా వచ్చారు, మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, అప్పుడు కావాలంటే మీ వరకు బ్రేక్ ఇచ్చేసి అక్కడికి, సో ఇక్కడ వచ్చి ప్రాజెక్ట్ అనేది ఏదైతే చేసుకుంటాం రిమైనింగ్ వాళ్ళకి, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ థియరీ క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం. అలా ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో లైవ్ రికార్డింగ్ అనేది ప్రతిదీ ఉంటుంది, ప్రతి క్లాస్ లైవ్ రికార్డింగ్ ఉంటుంది, మీకు బ్యాకప్ అనేది అవైలబుల్ ఉంటాయి. ప్రతి క్లాస్ లైవ్ రికార్డింగ్ చేస్తాం. తర్వాత ఇది ఎండింగ్ అంటే డ్యూరేషన్ అనమాట. సో మినిమం 4 to 5, ఎందుకంటే మనం 1 hour కదా స్పెండ్ చేసేది. సో అట్లీస్ట్ 4 to 5 months అన్నా మనం లెవెల్ 2 వరకు అన్నా మీరు కానీ స్టే చేస్తే మినిమం నాలెడ్జ్ వస్తుంది. లేదు లెవెల్ 3 కంటిన్యూ చేసుకోండి, ఇంకా ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వండి, ప్రాజెక్ట్ చేయండి, మిమ్మల్ని ఎవరు ఆపరు అనమాట. ఓకేనా. ఎండింగ్ అంటూ ఏముండదు. మిమ్మల్ని తీసుకెళ్ళి నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కానీ జాయిన్ అవుతుంది, ఎస్ జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ది థింగ్. అండ్ ప్రైస్ వాల్యూ వచ్చేసి యాజ్ ఎ స్టూడెంట్స్ అండ్ రియల్ టైమ్ ఎంప్లాయీస్ మైండ్ చేసుకొని 15,000 ఉందండి. ప్రజెంట్ 15,000 ఉంది, అంటే ప్యాకేజ్ అనమాట, ఇది ఫుల్ ప్యాకేజ్. సో ప్రజెంట్ వచ్చేసి మనకు ప్రీ రిజిస్ట్రేషన్ మనకు ఓకే. దానికంటే ముందు టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మన బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బ్యాచ్ 7. ఇప్పుడు బ్యాచ్ 7 స్టార్టింగ్ వచ్చేసి మనకు జాన్ మిడ్ అయినా ఉంటుంది, లైక్ మనకు వన్స్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది, ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి అయినా స్టార్ట్ అవుతుంది. విల్ కన్ఫర్మ్. సో బేస్డ్ ఆన్ ది రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. సో నార్మల్ ప్రైస్ అయితే 15,000 ఉందండి, స్టూడెంట్స్ కాబట్టి అంత ఆఫర్ చేయలేరని. బట్ ఇప్పుడు ప్రీ రిజిస్ట్రేషన్ ఆఫర్ కింద మనకు ఎంత ఉందండి, ఇప్పుడు కానీ రిజిస్టర్ అంటే ముందుగా ఈ క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందే కానీ రిజిస్టర్ అయితే మనకు 8,500 అనమాట. 8,500కి ఎంటైర్ ప్యాకేజ్ అనేది అవైలబుల్ ఉంది. లేదు మాకు అంతా వద్దు, మాకు ఫస్ట్ లెవెల్ వరకు చాలు, అకాడమిక్ లెవెల్లో ప్రాజెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాం అని అనుకున్నా కానీ ఈ బ్యాచ్ నుంచి అలా ప్రొవైడ్ చేసాం. లెవెల్ 1 ఈచ్ లెవెల్ వచ్చి మీరు 4,000 కట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లెవెల్ వరకు యాక్సెస్ ఇస్తాం. లెవెల్ 1 ప్రాజెక్ట్ అయిన తర్వాత మీకు యాక్సెస్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో లెవెల్ 1కి 4,000, లేదు మాకు ఓన్లీ లెవెల్ 2 ఒకటే చాలు అనుకుంటే 4,000 వస్తుంది. లెవెల్ 3 ఒకటే చాలు అంటే 4,000. ఇండివిజువల్గా జాయిన్ అవ్వాలంటే ఇలా ఉంటుంది అనమాట ఆఫర్ కింద, అంటే ప్రజెంట్ అర్థమైందా. లేదంటే 555 ఉంటుంది, 15,000 కాబట్టి ఇలా ఉంది. లేదు ప్యాకేజ్ అంటే 8,500 కింద వస్తుంది, మీరు ఎంటైర్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ప్రాజెక్ట్ బ్యాచ్ ఎవ్రీథింగ్ యాక్సెస్ చేసుకోవచ్చు అండి. ఇది ప్రీ రిజిస్ట్రేషన్ ఆఫర్ అండి. ఎవరైతే మీకు క్లాస్ స్టార్ట్ అవ్వక ముందే రిజిస్టర్ చేసుకుంటారో ప్రీ రిజిస్ట్రేషన్ ఆఫర్. ఓకేనా. సో మీకు ఆల్రెడీ మీ కాలేజ్ నుంచి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్ యూ కెన్ కాంటాక్ట్ దమ్. లేదంటే నాతో కాంటాక్ట్ అయినాక నేను వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అన్న ఏంటి ఎలా ఉంటుంది ఇది, మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు, ప్రజెంట్ దేంట్లో వర్క్ చేస్తున్నారు అని అడగండి. వాళ్ళ దగ్గర డెమో చూడండి ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో. లేదు మేము అడగలేము మీరే చూపెట్టిన అన్నా కానీ ఒకసారి వర్క్షాప్లో కావాలన్నా కండక్ట్ చేస్తాం. లేదు మీరు చూడాలి మా క్లాసెస్ ఎలా ఉంటాయి చూడాలనుకుంటే మీరు డైలీ క్లాసెస్ అనేది మీరు అటెండ్ అయినా చూడొచ్చు. బట్ అటెండ్ అయితే మీకైతే అర్థం కాదనమాట. ప్రజెంట్ అటెండ్ అయితే ప్రజెంట్ బ్యాచ్ 7 జరుగుతుంది కదా, ఇంటర్న్షిప్ బ్యాచ్ ఒకటి ఉంది, బ్యాచ్ 7 ఒకటి, బ్యాచ్ 6 జరుగుతూ ఉంది. సో అలా ఓకేనా. సో ఇది ఓన్లీ ఎప్పటి వరకు అయితే మనకు బ్యాచ్ స్టార్ట్ అయ్యేంత వరకే ఉంటుందండి. ఇది 8,500 ప్రజెంట్ రన్ అవుతూ ఉన్నటువంటి అమౌంట్ అనమాట. యా, దిస్ ఈస్ అబౌట్ ది టోటల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది కోర్స్. నౌ Q&A సెషన్. యా, సో ఇక్కడనే కాదండి, ఎక్కడైనా బయట జాయిన్ అవ్వాలన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వస్తున్నారు, ఫిజికల్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఎక్కడ జాయిన్ అవ్వాలి ఒకసారి నాతో కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను, గైడెన్స్ ఇస్తాను. కొంతమంది మంచి ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వమని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా సాఫ్ట్లో మనకి శ్రీమాన్ అనే సార్ ఉంటారు, సో వండర్ఫుల్గా చెప్తారు. సో మినిమం ఓన్లీ ఫ్రేమ్ వర్క్స్ వరకే, ఫుల్ ఉండదు, ఫ్రేమ్ వర్క్స్ వరకు 15,000 ఉంటుంది. అండ్ కోర్ జాబ్ నుంచి ప్యాకేజ్ తీసుకుంటే 30,000 నుంచి 40,000 ఉంటుందండి. 40 ప్లస్ 15,000 మొత్తం 55,000 అవుతుంది అనమాట మొత్తం తీసుకునేదానికి. తర్వాత నరేష్ ఐటీలో కొంతమంది సార్స్ ఉన్నారు, సో ఆ ట్రైనర్ డీటెయిల్స్ అవన్నీ కానీ ప్రొవైడ్ చేస్తాను. మీరు మంచి ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కానీ చెప్తాను. సో ఎలా అయినా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అడగండి, ప్రాబ్లం లేదు. ట్రీట్ మీ యాజ్ ఎ బ్రదర్. మీకు ఎవరో చెప్పేవాళ్ళు లేకపోతే సో ఐఆమ్ హియర్,
ఒక బ్రదర్గా ట్రీట్ చేయండి. ఎటువంటి డౌట్స్ అడగండి. మీ కెరీర్ గైడెన్స్ కావచ్చు, మీ లైఫ్, మీకు కాలేజ్ కరికులం గురించి కావచ్చు, నేను ఇలా ఉన్నాను, నాకు ఇంత గ్యాప్ వచ్చింది, ఏం చేయాలి, వాట్ ఇస్ నెక్స్ట్. సో ప్రతి డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అర్థమైందా? డైరెక్ట్గా కాల్ చేయండి. సో ఇఫ్ యూ కెన్ సీ మై మొబైల్ నంబర్, యూ కెన్ నోట్ ఇట్ డౌన్. సో వాట్సాప్ నంబర్, సో 9490998237. సో నేను వీకెండ్స్లో అవైలబుల్ ఉంటాను, సాటర్డే సండే ఏ టైంలో నేను పిక్ చేస్తాను. లేదు డే టైమ్స్లో, వీక్ డేస్లో అయితే నేను, నాకు కంపెనీ ఉంటుంది కదా, ఎనీహౌ 10 తర్వాత అయితే ఎప్పటివరకైనా మీతో స్పెండ్ చేస్తాను డైరెక్ట్గా 1-on-1లో 10 o'clock తర్వాత నైట్. అర్థమైందా? సో లేదు వీకెండ్స్లో సాటర్డే సండే అయితే ఎంటైర్ డే అవైలబుల్ ఉంటాను కాబట్టి నాకు మెసేజ్ చేసిన అవైలబుల్ టైంలో కాంటాక్ట్ అవుతాను. సో మొబైల్ నంబర్ 9500185383. యూ కెన్ సేవ్ మై నంబర్. ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదంటే మీకు కాలేజెస్లో ఏదైనా పర్టికులర్ కాన్సెప్ట్లో ఏదైనా రాకపోయినా, సో కొంతమంది ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎవరైనా నాకు తెలియదు అనమాట. సో సార్ ఇది నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నాకు ఇది తెలియదు, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటున్నారు, సో ఈ సిలబస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓవరాల్గా హై లెవెల్గా సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ వాళ్ళు అలా చెప్పే చాలామంది ఎగ్జామ్స్ కానీ రాసేవాళ్ళు అనమాట. సో వాట్ ఎవర్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ నేను చూసుకుంటానండి. నేను ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ యూ ద హెల్ప్. సో యూటిలైజ్ చేసుకోండి. యా, నౌ ఇట్స్ టైమ్ టు యూ. అడగండి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్, అదర్వైజ్ ఓపెన్ యువర్ చాట్ అండ్ పోస్ట్ యువర్ డౌట్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అగైన్ అబౌట్ టెస్టర్స్? టెస్టర్స్ అనేది అంటే మీరు టెస్టింగ్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే, సో మనకు 2 థింగ్స్ ఉంటాయండి. మాన్యువల్ టెస్టింగ్ ఒకటి, అదేవిధంగా రెండోది వచ్చేసి మనకు ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మన వెబ్సైట్ని మీరు జస్ట్ చెక్ చేస్తారు, ఎక్కడ ఏది ప్రాబ్లం ఉంది ఇలా చెక్ చేసుకుంటా ఉంటారు అనమాట. అర్థమైందా? జస్ట్ మాన్యువల్గా ఓవర్వ్యూగా మీరు టెస్ట్ అది ఉంది కదా, వాటి కాలేదు అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్ని వెరిఫై చేస్తారు మాన్యువల్గా. సో టెస్ట్ కేసులు రాసుకుంటారు. ఫస్ట్ లాగిన్ అవ్వాలి, లాగిన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా లాగిన్ అయ్యి హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఒక టెస్ట్ కేసు పాస్ అయిందా ఫెయిల్ అయిందా చెక్ చేస్తారు మాన్యువల్గా. రెండోది వచ్చేసి ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ కొడితే నాకు ఒక మెసేజ్ రావాలి, ఏమని, ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని రావాలి అంటారు అనమాట. సో ఇది పాస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. ఇలా మీరు టెస్ట్ కేసు అని రాసుకొని మాన్యువల్గా టెస్ట్ చేసుకుంటారు. అది మాన్యువల్ టెస్టింగ్ అండి. మాన్యువల్ టెస్టింగ్ ఏం అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ టెస్ట్ కేసు ఎలా రాయాలి ఇలాంటివి జస్ట్ సింపుల్ థింగ్స్ ఉంటాయి. ఆటోమేషన్ అంటే మీరు జావాలో కానీ పైథాన్లో కానీ ఒక స్క్రిప్ట్స్ రాసేస్తారు. జావా కోడ్ రాసేసి స్క్రిప్ట్స్ అంటే టెక్నికల్గా రాసేసి ఒక సింగిల్ బటన్ అంటే ఎగ్జిక్యూట్ చేసే కోడ్ని అదే ఆటోమేటిక్గా ఎంటైర్ అప్లికేషన్ అదే రన్ చేసి అదే ఎంటర్ చేస్తుంది. డేటా అంతా అదే ఎంటర్ చేసి చూసుకుంటుంది అనమాట. చూసుకొని మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఆటోమేషన్లో మీరు కొన్ని టూల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు స్క్రిప్ట్స్ రాయాలి కదా, దాన్ని సెలీనియం అంటాం. సెలీనియంలో అడ్వాన్స్ మళ్ళీ కుకుంబర్ అనే టూల్ ఒకటి వచ్చింది. తర్వాత రెస్ట్ అజ్యూర్ అనేటువంటి రెస్ట్ సర్వీసెస్ని, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్స్ని టెస్ట్ చేయాలంటే రెస్ట్ అజ్యూర్ అని. సో ఇటువంటి టూల్స్ అన్ని కొన్ని ఉంటాయి, అవి నేర్చుకోవాలి. తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుందండి. మన ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఎంత టైంలో అది మనకు డిస్ప్లే అవుతుంది అని తెలియడానికి ఆ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ నేర్చుకునే దానికి మళ్ళీ అనదర్ టూల్ ఉంటుంది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోసం. ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది టెస్టింగ్ సైడ్. దట్ ఈస్ అబౌట్ ది టెస్టింగ్. బట్ టెస్టర్స్కి జాబ్స్ ఉంటాయంటే వెన్ కంపేర్ టు డెవలప్మెంట్ నో. ట్రై చేయండి. ఎందుకు టెస్టింగ్ మీదే కూర్చొని ఉంటారు? లాట్ ఆఫ్ మెంబర్స్ టెస్టింగ్ మీదే కూర్చొని ఉంటారు. ఎందుకు డెవలప్మెంట్కి రాకూడదు? మీరు ఫ్రెషర్స్ టైం వేస్ట్ చేసుకోకుండా కోర్ జావా ఇవి నేర్చుకుని డెవలప్మెంట్ కానీ సెర్చ్ చేయొచ్చు కదా. డెవలప్మెంట్లో ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయి, 100% ఉంటాయి. డెవలపర్స్ నీడెడ్. డెవలపర్స్ చూసుకుంటున్నారు ఇప్పుడు ఎవ్రీథింగ్. కాబట్టి ఒకదాని మీద చూసుకోవద్దు. అదే కదా 10:1 రేషియో. 10 మెంబర్స్ డెవలపర్స్ ఉంటే ఒక టెస్టర్ కావాలి. సో టైం ఉన్నప్పుడు మీరు డెవలప్మెంట్ సైడ్ ఎందుకు నేర్చుకోకూడదు అని అడుగుతున్నాను. అర్థమైంది? ఈజీయే కదా. చాలా మంది చెప్తుంటారు జావా చాలా కష్టం, డెవలప్మెంట్ చాలా కష్టం. ఎవరు చెప్పారు? ఇప్పుడు అడగండి, మా స్టూడెంట్స్ని అడగండి, మన దగ్గర ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళని. అదే భయపడి వాళ్ళు ఇప్పుడు ఎలా చెప్తున్నారు, ఇంత ఈజీ అనుకోలేదు అని చెప్తున్నారు. జస్ట్ ఒక 15 days టైంలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ రాసి చూడు ఎంత ఇన్ లైన్స్ రాసావంటే నిజమే సార్ నేనే ఇది రాసింది అంటున్నారు. అలా వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, ట్రైనర్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ మీకు ఎలా నేర్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. యా, దట్ ఈస్ అబౌట్ ది టెస్టింగ్. అనుష. నెక్స్ట్ లహరి. ఈజ్ దిస్ ఫ్రీ ఆర్ వాంట్ టు పే మనీ? సో ఫ్రీ అంటే డెమో క్లాస్ అనేది ఫ్రీ అండి. సో ఎంటైర్ కోర్స్ కావాలంటే ఫ్రీగా ఇవ్వలేం కదా, కాబట్టి ఇట్స్ నాట్ ఫ్రీ, సారీ. దెన్ పుష్పాంజలి. ఈజ్ ఏ రియల్లీ ఇంపాక్ట్ టెక్ ఇండస్ట్రీస్ ఆర్ నో? డెఫినెట్లీ నో. ఎందుకంటే ఏఐకి వచ్చేసి మనం ప్రాంప్ట్ ఇస్తున్నాం. ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఇటువంటి సైట్ కావాలి, నాకు ఈ సైట్లో ఈ విధంగా ఉండాలి, లేదంటే నాకు ఒక ఇమేజ్ జనరేట్ చేయాలి, ఇమేజ్లో ఈ పర్టికులర్ థింగ్స్ ఉండాలని మనం ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాం ఏఐకి.
ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏ అనేది జనరేట్ చేస్తుంది. అంతేగాని ఒక ఏ ఉండదని చెప్పేసి మొత్తం మనకు కావాల్సిన థింగ్ మన బ్రెయిన్ లో ఉన్నదంతా అది డెవలప్ చేయదు కదా. ఖచ్చితంగా డెవలపర్ అనేవాడు ఉండాలి. మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నామంటే ఆ ప్రాజెక్ట్ ని మనం స్ప్లిట్ చేసుకుంటాం మల్టిపుల్ పార్ట్స్ గా. స్ప్లిట్ చేసుకున్న ఫస్ట్ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్వర్డ్ ని ఎంక్రిప్ట్ చేయాలి. ఎంక్రిప్ట్ చేసి నేను లాగిన్ ఫంక్షనాలిటీ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ హౌ టు ఎంక్రిప్ట్ పాస్వర్డ్ బై యూజింగ్ జావా అని అంట. సో దానికంటూ ఒక కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ తీసుకుని నేను పెట్టుకుంటా. నెక్స్ట్ లాగిన్ ఫంక్షనాలిటీ, ఎలా లాగిన్ అవ్వాలి, ఒక యూఐలో ఎలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేటట్టు ఒక లాగిన్ ఎలా డెవలప్ చేయాలని ఏఐకి ఇస్తాం. ఏఐ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇలా మనం స్క్రిప్ట్స్ మనం ప్రాంప్ట్ ఇస్తూ ఉంటే అది మనకు ఆన్సర్ ఇస్తూనే ఉంటుంది. కానీ మన బ్రెయిన్ లో ఈ రెడ్ కలర్ ఇక్కడ ఉండాలి, అది ఇక్కడ ఉండాలి, మనం ఎవ్రీథింగ్ బ్రెయిన్ లో ఉండదు, దానికి ఏ చెప్పలేం కదా ఎండ్ టు ఎండ్. కాబట్టి అది చూసుకోండి. వితౌట్ డెవలపర్ అనేది ఏ అనేది యూజ్ చేయలేదు. అంటే ఏ యూజ్ చేసుకుంటాం యాజ్ గూగుల్ గా. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్ గా ఏఐలో సెర్చ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ సర్చింగ్ కోసమే మనం ఏ అనేది యూజ్ చేస్తాం. అండ్ ప్రాజెక్ట్ కానీ ఎండ్ టు ఎండ్ మీరు రిక్వైర్మెంట్ ఇవ్వాలన్నమాట. ఇచ్చినా కానీ దాంట్లో ఖచ్చితంగా డెవలపర్ స్టాఫ్ అనేది ఉండాలి. అర్థమైందా? సో ఇలా ఉంటుంది. కానీ అప్కమింగ్ గోయింగ్ ఫార్వర్డ్ వచ్చేసి ప్రతి కంపెనీస్ లో ప్రతి వెబ్సైట్ లో ఒక ఏఐ అనేది ఒక బాట్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఖచ్చితంగా ఏఐ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా డెవలపర్సే కదా ఏఐని డెవలప్ చేసేది. అంతేగాని ఒక ఏఐ ఇంకొక ఏఐని డెవలప్ చేయలేదు. అది అంటే వాటి కాల్ మన బ్రెయిన్ లో ఉండి దానికి అర్థం కాదు. దానికి అర్థం కావాలంటే మనం చెప్పాలి, డెవలపర్ చెప్పాలి నీట్గా. ఏ విధంగా అడగాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది డెవలపర్కి తెలియాలి. కాబట్టి డెవలపర్స్ అనేది ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ లైక్ అంటే ఏ మొత్తం రూల్ అవుతుంది, డెవలపర్స్ అందరూ వెళ్ళిపోతారు, అలా ఏమి ఉండదండి. ఓకేనా? నెక్స్ట్, ప్రజెంట్ టెక్నాలజీలో జావా ఆర్ పైథాన్ ఏది ప్రిఫర్ చేస్తున్నారు? చెప్తున్నాను కదా నేను అదే. నువ్వు జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో, .NET నేర్చుకో, PHP నేర్చుకో, ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. డెవలపర్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. డెవలప్మెంట్ నువ్వు ఏదో జావా ఆర్ పైథాన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది నేర్చుకున్నా కానీ డెవలపర్ అయితే నువ్వు ప్రిఫర్ చేస్తారు. అదర్ టెస్టర్ కానీ లేదంటే డెవాప్స్ ఇంజనీర్ కొంచెం తక్కువ కంపేర్ టు డెవలప్మెంట్. డెవలపర్ అయితే చాలు. జావాలో డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే జావా రిలేటెడ్ మొత్తం నేర్చుకోవాలి. పైథాన్ అయితే పైథాన్ రిలేటెడ్ మొత్తం నేర్చుకోవాలి. తర్వాత PHP అయితే PHP రిలేటెడ్ మొత్తం నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే నువ్వు డెవలపర్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటారనమాట. ప్రజెంట్ ఎక్కువ కంపెనీస్ లో మొత్తం జావా ప్రాజెక్ట్సే ఉన్నాయండి. ప్రజెంట్ ఎక్కువ, ఎందుకంటే జావా అనేది కొంచెం సెక్యూర్ అండ్ రాబస్ట్ లాంగ్వేజ్ అంటాం వెన్ కంపేర్ టు పైథాన్. ఓకేనా? అందుకని జావా టెక్నాలజీస్ లోనే లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ ఉన్నాయి. సో ఆ ప్రాజెక్ట్స్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా జావా డెవలపర్స్ ఎక్కువ అవసరం అవుతారు అనమాట. కాబట్టి వెన్ కంపేర్ టు పైథాన్ ప్రాజెక్ట్, జావా ప్రాజెక్ట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ సెక్యూర్ పరంగా ఉంటుంది కాబట్టి కొంచెం. సో జావా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఎటువంటి డెవలపర్స్ కావాలో ఒకసారి ఆలోచించుకోండి. పైథాన్ స్క్రిప్ట్స్ వాడే దానికోసం యూజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మా కంపెనీలో చూసినా కానీ పైథాన్ అనేది ఒక స్క్రిప్ట్స్ సంథింగ్ ఒక జాబ్స్ రన్ చేయడం ఇటువంటి కోసం యూజ్ చేస్తున్నాం. బట్ ఎంటైర్ ప్రాజెక్ట్ జావాలో బిల్డ్ చేస్తుంటాం అన్నమాట. అర్థమైందా? ఈవెన్ కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా వస్తే మేబీ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి అది పైథాన్లో డెవలప్ చేయొచ్చు, జావాలో డెవలప్ చేయొచ్చు, ఎనీథింగ్. సో పైథాన్లో ప్రాజెక్ట్స్ ఉంటే మీరు పైథాన్ నేర్చుకుంటే ఆ కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి. జావా నేర్చుకుంటే జావా ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి అనమాట. అలానే ఒక కంపెనీలో అన్ని టెక్నాలజీస్ తోటే ప్రాజెక్ట్స్ ఉండవు. ఒక ప్రాజెక్ట్ ఉండిందంటే ఎంటైర్ ఫర్ అమెజాన్ అంటే అమెజాన్ వెబ్సైటే కదా. అమెజాన్ వెబ్సైట్ దేంతో డెవలప్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ జావా అనుకో, జావా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అమెజాన్లో, పైథాన్ వాళ్ళని రిక్రూట్ చేసుకోరు కదా. అలా లేదు, ఇంకొక ఫేస్బుక్ అనేది పైథాన్తో డెవలప్ చేస్తుంటారు, పైథాన్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, అలా అనమాట. సో ప్రజెంట్ మార్కెట్ డెవలపర్స్కి మంచిగా ఉంది. కాబట్టి మీరు ఏ టెక్నాలజీ అనేది తీసుకోండి, 3 టెక్నాలజీ జావా కానీ పైథాన్ కానీ .NET కానీ ఈ 3లో ఏది నేర్చుకున్నా కానీ మీరు హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు. టెస్టర్స్కి స్టార్టింగ్ ప్యాకేజెస్ ఫ్రెషర్కి ఎంత? ఫ్రెషర్కి మచ్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఒక 15K 20K అరౌండ్ ఉంటుంది. అది మంచి కంపెనీ, పెద్ద MNC అయితే. సో ఫ్రెషర్స్ అనే వాళ్ళు అసలు ప్యాకేజ్ గురించి థింక్ చేయొద్దండి. సో వన్స్ జాయిన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని ఒక 2 years వర్క్ చేయండి, వర్క్ నేర్చుకోండి. 2 years నుంచి మీరు డిమాండ్ చేసుకోవచ్చు ప్యాకేజ్ వేరే కంపెనీస్లో. సో ఫ్రెషర్స్ కంటే ఇంకా అలానే ఉంటుంది, 15K to 20K అలా ఉంటుంది. సో ఏదో ప్రజెంట్ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఇలాంటి వాళ్ళకైతే ఐ హియర్డ్ ఫ్యూ మెంబర్స్ ఎవరైతే రిక్రూట్ అయినారో వాళ్ళ దగ్గర నుంచి 8 lakhs మ్యాక్సిమం 8 lakhs 10 lakhs వరకు ఇస్తున్నారు ఫుల్ స్టాక్స్కి అయితే. సో ఓన్లీ టెస్టింగ్కి లేదంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయము. దట్ ప్రొడక్ట్ కంపెనీస్కి అయితే ఇస్తున్నారు 8 lakhs 10 lakhs అలాగా. సో ఫ్రెషర్స్కి అయితే ఒక 15K నుంచి 20K అలా ఉంటుంది. లేదు మంచి ప్రొడక్ట్ కంపెనీ అయితే మనకు లైక్ 5K ఇచ్చారు పోయినసారి. ఈవెన్ మా కంపెనీలో ప్రొడక్ట్లో రిక్రూట్ చేసుకున్నారు. అంటే ఇంటర్న్షిప్కి 5K ఇచ్చారండి, సారీ 5 lakhs ఇచ్చారు ఇంటర్న్షిప్కి, జస్ట్ ఇంటర్న్షిప్కి మాత్రమే. సో వాళ్ళు పర్మనెంట్గా రిక్రూట్ చేసుకున్న ఫ్రెషర్స్గా రిక్రూట్ చేసుకున్న తర్వాత ఇంకా అది ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు. సో ప్రొడక్ట్ కంపెనీస్లో ఎక్కువ ఉంటుంది, సర్వీస్ కంపెనీలో తక్కువ ఉంటుంది. సో మీరు ప్యాకేజ్ గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ మీరు
ఎంత ప్యాకేజ్ ఇచ్చినా కానీ మీరు ఫస్ట్ సర్వైవ్ అయిపోండి, లైక్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత మీరు ప్యాకేజ్ అనేది ఇంక్రూజ్ చేసుకోవచ్చు ఎంతైనా. ఓకేనా? ప్రొడక్ట్ కంపెనీస్లో ఒకలా ఉంటుంది అండ్ నార్మల్ కంపెనీస్లో, సర్వీస్ కంపెనీస్లో ఒకలా ఉంటుంది అనమాట. సో అరౌండ్ లైక్ యావరేజ్ నుంచి ఒక 15K నుంచి 20K అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్. ఇంకా కమన్ అడగండి, ఇలా సిల్లీ డౌట్స్ అయినా అడగండి, ప్రాబ్లం లేదండి. అందుకనే మన బ్రైన్లో డౌట్ ఉంటుంది, బట్ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటాము. బట్ అటువంటి అలాంటి వాళ్ళ కోసమే అనమాట మనం ఇలా స్టార్ట్ చేసింది. కాబట్టి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ అడగండి, రెక్టిఫై చేసుకోండి. లేదంటే పర్సనల్గా నంబర్స్ ఇచ్చాను కదా, మీకు పర్సనల్గా నాకు కాల్ చేసి అడగండి. ఓకే. యా. వైల్ కోడింగ్ ఐ వాస్ గెటింగ్ ఎర్రర్ సార్. ఓకే. ఈజ్ దేర్ ఎనీ టూల్ ఫర్ ఎర్రర్ డిటెక్షన్? ఓకే, కోడ్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, దానికి టూల్ ఏమన్నా ఉందా డిటెక్ట్ చేయడానికి? అంటే మీకు ఐడి యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఎర్రర్కి బగ్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో మీకు ఎర్రర్ వచ్చిందా బగ్ వచ్చిందా నాకు తెలియట్లేదు. ఎర్రర్ అయితే మీరు ఐడి లైక్ ఎక్లిప్స్ అనే టూల్ కానీ యూజ్ చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీకు ఎర్రర్ అనేది కనిపిస్తుంది రెడ్ కలర్లో. అర్థమవుతుందా? రెడ్ కలర్లో ఎర్రర్ అక్కడే కనిపిస్తుంది. దాని మీద హోవర్ చేసినా కానీ దాని యొక్క ఏ ఎర్రర్ రీజన్ కానీ చూపించేస్తుంది అనమాట మీకు. సో ఎర్రర్ని కానీ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఎర్రర్ డిటెక్షన్, ఇంకా బగ్ డిటెక్షన్ అంటే ఇంకా మీరే మాన్యువల్గా చూసుకోవాలి. బేస్డ్ ఆన్ అవుట్పుట్ మీరు డిటెక్ట్ చేయాలి బగ్స్ అనేవి. లేదంటే కొన్ని మనకు టూల్స్ కొన్ని వస్తాయి. సోనార్ క్యూబ్ అనే ఒక టూల్ ఉంటుంది, లైక్ బెస్ట్ స్టాండర్డ్స్ తోటి కోడింగ్ ఎలా రాయాలి, ఏదైనా అన్నెసరీ కోడ్ కానీ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని ఉపయోగించుకోకుండా ఉన్నాం అనుకోండి, ఇటువంటివన్నీ అన్నెసరీ అనమాట, మెమరీ వేస్టేజ్ అవుతుంది. ఇటువంటి అన్నింటినీ ట్రాక్ చేసి మన కోడ్ రివ్యూ చేసేటువంటి టూల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. దాంట్లో సోనార్ క్యూబ్ అనేది ఒకటి. అది కానీ ఇన్స్టాల్ చేసుకున్నామంటే ప్లగిన్, సో అది కానీ రన్ చేసామంటే ఎంటైర్ కోడ్ని అది ఫైండ్ చేస్తుంది అనమాట. ఎక్కడ బగ్ వచ్చేదానికి మనకు ఛాన్సెస్ ఉంటుంది ఇలా. సో ఎక్లిప్స్ అనేది మనకు ఐడిఏ కాబట్టి ఐడిఏలో మీకు ఎటువంటి ఎర్రర్ వచ్చినా కానీ అక్కడే కనిపించేస్తుంది రెడ్ కలర్లో. అది రిజాల్వ్ చేసేంత వరకు అది పోదు, రన్ కానీ కాదు కోడ్ అనేది. యా, ఐ థింక్ ఐ హోప్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. యా, దెన్ I expect lot more doubts and lot more questions, guys. Feel free to ask me. So rectify your doubts and other things, please. Let me stop recording.